మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని గూర్చి రాత్రికాల సమయంలో నేను మీతో మాట్లాడుటకు ఇష్ట మనస్సు గలవాడనై ఉండగా ఆ వ్యక్తి స్వభావమును ఒక 2-3 మాటల్లో చెప్తాను. ఊరు మొత్తం మీద నేనే బాగుండాలి, నాకన్నా ఎవడు ఎదిగితే నేను ఓర్చుకోలేను అనేటువంటి మనస్తత్వం కలిగిన వాడు. ఎవరైనా సరే తనకు మించి ఎదుగుతూ ఉంటే అతని కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటాడు. బాగా ఎదిగిపోతున్నారు అనుకుంటే వారి మీద నిందలు వేసి వారిని బాగా మాటల చేత గాయపరిచి ఎదుగుతూ ఉన్న వారిని కూల్చివేసే మనస్సు కలిగిన వాడు. బహుస్వార్థ ప్రియుడు. మీ భాషలో చెప్పాలంటే అతని ఒళ్ళంతా కూడాను కుళ్ళుబోతుతనము విషంతోనే నిండి ఉంటుంది. ఇంకా ఆడవాళ్ల భాషలో చెప్పాలి అంటే సుప్పనాతి బుద్ధి గల్లవాడు. ఎదుటివాడు ఎదుగుతున్నాడంటే అసలు ఓర్చుకోలేడు. చిన్నప్పటి నుండే వచ్చిన బుద్ధి, మధ్యలో వచ్చింది కాదు, పుట్టుకతోనే వచ్చిన బుద్ధి. అటువంటి మనుష్యుడికి ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే వారి దాంపత్య జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తే ఒక ఆడపిల్ల పుట్టింది. కానీ పుట్టిన పిల్ల చాలా బలహీనురాలుగా పుట్టింది, ఆరోగ్యం లేనిది. అరే నాకేమిటి ఆరోగ్యం లేని బిడ్డ పుట్టింది అనుకుని మరలా తన భార్య 3 కానుపులైతే 3 కానుపుల్లో 3 మగబిడ్డలే పుట్టారు. ఆరోగ్యం ఉన్నవాడేమో అందంగా లేడు, అందంగా ఉన్నవాడేమో ఆరోగ్యంగా లేడు. మొత్తం ఎంతమంది బిడ్డలయ్యారు ఇప్పటికీ? మొదటిది ఆడపిల్ల, తర్వాత 3 మగపిల్లలు, మొత్తం 4 అయ్యారు. జనాలందరేమో బాగా తిడుతూ ఉన్నారు, వీడి కుళ్ళుబోతుతనానికి వీడికి ఇట్లాంటి బిడ్డలే పుట్టారు అని. ఇక చిట్ట చివరి ప్రయత్నం ఒకటి చేద్దాము అని ఇంకొక కాన్పు కోసం భార్యను ఉంచగా 5వదిగా ఆడపిల్ల పుట్టింది. కానీ ఈసారి పుట్టిన పిల్ల చాలా అందంగా పుట్టింది, చాలా ఆరోగ్యంగా పుట్టింది, చూడ చక్కనైన ఆడబిడ్డ పుట్టింది. ఈ భాషలో చెప్పాలి అంటే చాలా క్యూట్గా ఉంది. ఆ క్యూట్గా ఉన్నటువంటి ఆడపిల్లను చూసి 5వ సంతానమైన ఆడబిడ్డను చూసి గొర్రె అనే పేరు వచ్చేలాగా, అర్థం వచ్చేలాగా ఒక పేరు పెట్టాడు వాళ్ళ నాన్న. ఇంతకీ నేను చెప్పిన ఈ కథ మొత్తములో తండ్రి ఎవరు? నేను చెప్పిన కథ అర్థమైందా? అర్థమైంది కదా? తండ్రి ఎవరు? పోనీ గొర్రె ఎవరు? తండ్రి లేకపోతే పిల్లనైనా చెప్పండి. 5వ బిడ్డ అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా పుట్టిన ఈ బిడ్డ ఎవరు? తండ్రి తెలియదు, బిడ్డ తెలియదు. కనుక ఇటువంటి తెలియని విషయాలు దేవుడి రాత్రి చాలా మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉండగా ప్రతి ఒక్కరూ ప్రభువా మాతో మాట్లాడు అని ప్రార్థనాపూర్వకముగా దేవుని వాక్యం వినుటకు ఇష్ట మనస్సు గలవారైతే నిశ్చయముగా దేవుడి రాత్రి మీతో మాట్లాడునుగాక. ఆ తండ్రి పేరు లాబాను. తండ్రి పేరు, పెద్ద కూతురు లేయా. ఏమిటి తన సమస్య? కళ్ళు, జబ్బు కళ్ళు మాత్రమే కాదు, తను శరీరంగా చూసుకుంటే చాలా బలహీనురాలు. 3 కుమారుల పేర్లు లేఖనములలో వ్రాయబడలేదు కానీ లేయా తరువాత 3 మగబిడ్డలు పుట్టారు. ఆఖరిగా పుట్టిన 5వ బిడ్డ, 2వ ఆడకూతురు ఎవరు చెప్పండి ఇప్పుడు? రాహేలు. ఈ రాహేలు అనే మాటకు అర్థము గొర్రె లేదా ఆడగొర్రె అని అర్థం.
ఈ 5 బిడ్డల్లోకెల్లా లాబాను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నది రాహేలును మాత్రమే. ఎందుకు? చూడచక్కనైనదిగా పుట్టినది గనుక, తను కోరుకున్న విధముగా పుట్టినది గనుక రాహేలును మాత్రమే చాలా చక్కగా ప్రేమిస్తూ ఉన్నాడు. 10-12 సంవత్సరాల వయసు వచ్చాక రాహేలు వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి, నాన్న మన గొర్రెలను నేను కాస్తాను అని అడిగింది. నాన్న చాలా ఆశ్చర్యపోయాడు. లేయా అడగలేదే, మిగిలిన 3 మగబిడ్డలు అడగలేదే, నీవు అడిగావే తల్లి. గొర్రె అని నేను నీకు పేరు పెట్టినందుకు ఆ పేరు సార్థకమైనది అని గొర్రె అని పేరు పెట్టాడు. గొర్రె, రాహేల్. ఈ కుటుంబం ఇలాగున సాగుతూ ఉంటే ప్రాణభయంతో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని పారిపోయి వచ్చిన వాడెవరు? ఎవరు? యాకోబు. యాకోబు ప్రాణభయంతో పారిపోయి వచ్చాడు. లాబాను కుటుంబంలో యాకోబు కలుసుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు? రాహేలేనా? రైట్. కలుసుకోవడం ఎవరిని కలుసుకున్నాడు? యాకోబు రాహేల్ని కలుసుకున్నాడు. కలుసుకున్న రాహేలును చూసి యాకోబు రాహేలును ప్రేమించెను. యాకోబు రాహేలును ప్రేమించెను. చదవండి, ఆ మాట బాగుంటుంది బైబిల్లో. ఆదికాండం 29వ అధ్యాయం 18వ వచనం చదవండి. యాకోబు రాహేలును ప్రేమించి, రైట్, రాహేలును యాకోబు ప్రేమించాడు. నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనెను. 30వ వచనం కూడా చదువక అదే అధ్యాయంలో. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి. ఎవరు? యాకోబు రాహేలును బహుగా ప్రేమించాడు. నా ప్రశ్నకు బాగా జవాబు చెప్పండి. 18వ వచనం ప్రకారం 7 సంవత్సరాలు నీవు నాకు కొలువు చేయాలి అని లాబాను యాకోబును అడిగాడా, లేకపోతే యాకోబే లాబాను దగ్గరికి వెళ్ళి ప్రపోజల్ పెట్టాడా? యాకోబే లాబాను దగ్గరికి వెళ్ళి ప్రపోజల్ పెట్టాడు. ఎవరిని గూర్చి? రాహేలును గూర్చి. ఎందుకు? రాహేలును ప్రేమించాడు గనక. రాహేలును ఎందుకు ప్రేమించాడు? రాహేలు రూపవతియు సౌందర్యవతియు చూడ చక్కనిదైన అందగత్తె గనక రాహేలును ప్రేమించిన వాడై లాబాను దగ్గరికి వెళ్ళి, మామా నువ్వు గాని నాకు రాహేలునిచ్చి పెళ్లి చేస్తానంటే 7 సంవత్సరాలు నేను నీ కింద పని చేస్తా, నీ గొర్రెలు కాస్తా, నీ మేకల మందను కాస్తా. ఏమొచ్చినది యాకోబు నీకు? యాకోబు వాళ్ళ తాతగారు ఎవరు చెప్పండి? యాకోబు వాళ్ళ తాతగారు అబ్రహాము. అబ్రహాము ఇంటిలో ఎంతమంది పని వాళ్ళు ఉంటారు చెప్పండి? అబ్రహాము ఇంటిలో ఎంతమంది పనివారు ఉంటారు? మీరు చెప్పడం లేదు కనుక చదవండి. 14వ అధ్యాయం ఆదికాండం 14వ వచనం ప్రకారం ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు అబ్రహాం వాళ్ళ ఇంటిలో? అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడనని విని తన ఇంటిలో పుట్టి తనకు అలవాటు చేయబడిన 318 మంది పనివారు. ఎంతమంది? 318 మంది పనివారు అబ్రహాము ఇంటిలో ఉంటే, అబ్రహాము కొడుకెవరు? ఇస్సాకు. ఇస్సాకు కొడుకెవరు? యాకోబు. అంటే ఇప్పుడు యాకోబు ఇంటిలో ఎంతమంది పనివారు ఉన్నారు? 318 మంది పనివారు ఉన్నారు. ఆ 318 మంది పనివారికి యాకోబు కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కాఫీ తీసుకురమ్మంటే తీసుకొస్తారా? తీసుకురారా? బట్టలు ఉతకమంటే ఉతుకుతారా? ఉతకరా? కోరింది వండి పెట్టమంటే వండి పెడతారా? వండి పెట్టరా? తను కోరుకున్నది ఖచ్చితంగా వచ్చి తన ముందు ఉంటుంది. అటువంటి 318 మంది పనివాళ్ళు కలిగినటువంటి యజమానుడివి నువ్వు ఏమవుతానని ప్రపోజల్ పెట్టావు లాబాన్ దగ్గర? నీకు నేను ఊడిగం చేస్తా. ఎన్నేళ్ళు? 7 ఏళ్ళు నేను నీకు ఊడిగం
చేస్తా. అంటే సమస్య యాకోబు వెనకాల పడి వచ్చిందా? యాకోబే సమస్య దగ్గరకు పరిగెత్తుకుంటా పోయాడా? చాలాసార్లు సమస్యలు మన వెనకాల పడి రావు, మనమే కొని తెచ్చుకుంటాం. ఏమిటి సమస్యలు? మనమే కొని తెచ్చుకుంటాం. మీకు బాగా అర్థం కావాలంటే చెప్తాను వినండి. సంసోను తిమ్నాతుకు సంబంధించిన ఒక స్త్రీని ఇష్టపడ్డాడు. ఇష్టపడితే వాళ్ళ అమ్మా నాన్న ఆ పిల్లను చూడటానికి వచ్చిన రోజున పెండ్లి కొడుకు విందు చేశాడు. విందు చేసినప్పుడు అవతల వైపునున్న ఫిలిష్తీలలో నుండి 30 మంది పెద్ద మనుషులు వచ్చారు. వాళ్ళకి చక్కగా భోజనం పెట్టించి మంచి మర్యాదలు మాట్లాడి పంపిస్తే బాగానే ఉంటుంది కదా. కానీ ఏమన్నాడు సంసోను? అబ్బాయ్, నేను మీకు ఒక విప్పుడు కథ విప్పుతాను. ఏ కదా? విప్పుడు కథ విప్పుతాను. మీరు కానీ నాకు జవాబు చెప్పారనుకోండి, దానికి జవాబు చెప్పారనుకోండి, నేను మీకు 30 సన్నపు నార బట్టలు 30 దుస్తులు తీసుకొచ్చి ఇస్తాను. ఒకవేళ మీరు నాకు సమాధానం చెప్పలేకపోతే మీరు నాకు 30 సన్నపు నార బట్టలు 30 దుస్తులు తీసుకువచ్చి ఇవ్వండి అని చెప్పి తానే ముందుగా ప్రపోజల్ పెట్టాడు. ఇంతకీ ఆ విప్పుడు కథ ఏమిటి చెప్పండి? హలో, ఏమడిగినా కానీ చాలా ఎక్కడెక్కడ వచ్చింది చెప్పమ్మా. బలమైన దానిలో నుండి ఏమొచ్చింది? తీపి వచ్చింది. తినుదానిలో నుండి తిండి వచ్చింది. ఇది పాఠం, ఇది విప్పుడు కథ. వాళ్ళు అడిగితే ఈయన విప్పుడు కథ విప్పాడా, లేకపోతే ఈయన తనంతట తానుగా వారికి విప్పుడు కథ విప్పాడా? తనంతట తానుగా పోయి సమస్యను కొని తెచ్చుకున్నాడు సంసోను. యాకోబు కూడా అట్లాగే తనంతట తానుగా పోయి సమస్యను కొని తెచ్చుకున్నాడు. చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించాలి అని ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు అందరూ ప్రయత్నాలు చేస్తుంటే ఎవరైనా ఇస్కరియోతు యూదా దగ్గరికి వచ్చి బేరం మాట్లాడారా? ఇస్కరియోతు యూదానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బేరం మాట్లాడుకున్నాడా? ఇస్కరియోతు యూదానే వాళ్ళ దగ్గరికి పోయి బేరం మాట్లాడుకున్నాడు. పాయింట్ ఏమిటంటే ఇక్కడ మనం చాలాసార్లు సమస్యలు మన దగ్గరికి రావు, మనమే సమస్యల వెనకాల పడిపోతూ ఉంటాం, సమస్యల వెనకాల పడిపోతూ ఉంటాం, సమస్యల వెనకాల పడిపోతూ ఉంటాం. అవి నేను నీ దగ్గరికి రానురయ్యా బాబు అని మొత్తుకుంటే, కాదు కాదు నువ్వు నాకు రావాల్సిందే అని చెప్పి మనం పోయి వాటిని కావలించుకుంటాం. అలా కావలించుకున్నాడు. 7 ఏళ్ళు నీకు కొలువు చేస్తా, నువ్వు చెప్పిన పని చేస్తా, గొడ్డుకాడ పేడెత్తుతా, గొర్రెలు మేపుతా, నీ మేకలన్నిటికీ నేనే స్నానాలు చేయిస్తా, ఎండకు ఎండుతా, వానకు తడుస్తా, మంచుకు తడుస్తా అని ఎంత జీవితాన్ని 7 సంవత్సరాల జీవితాన్ని తల వంచుకొని పోయి ఎవరి దగ్గర పెట్టాడు? లాబాను దగ్గర పెట్టాడు. కారణం ఏమిరయ్యా అంటే యాకోబు రాహేలును ప్రేమించాను. ఎందుకు ప్రేమించావు యాకోబు రాహేల్ని అంటే, రాహేలు రూపవతియు సౌందర్యవతియు చూడచక్కనిదైన అందగత్తె గనక ప్రేమించాను. చాలాసార్లు చూడండి, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళల్లో 7 లక్షల కట్నం మాట్లాడుకున్నారు. ప్రేమించావు కదా నువ్వు అమ్మాయిని, నీకు కట్నం ఎందుకు? సరే, నేను ప్రేమించింది ప్రేమే, అయినా కానీ నాకు కట్నం కావాలన్నాడు. పెద్ద మనుషులందరిలో పులిలాగాడు. యాకోబు మోసగాడు, లాబాను మోసగాళ్ళకే మోసగాడు. అవునా? ప్రేమించినోడు మోసగాడే. ఈడు అమ్మాయిని ప్రేమించాడు, అమ్మాయిని ప్రేమించిన తర్వాత కట్నం కావాలనుకున్నాడు, ఈడే మోసగాడని పెద్ద ఫీల్ అవుతాడు. ఈడికి పిల్లనిచ్చే మావ ఇంకెంత మోసగాడై ఉంటాడు. వాడు అమ్మాయి దగ్గరికి వచ్చి కూర్చొని, అమ్మాయా మంచో చెడో నిన్ను నేను కన్నాను కానీ 7 లక్షల రూపాయల కట్నం ఇచ్చే స్తోమత నా దగ్గర లేదమ్మా. వీడి దగ్గర ఉన్నాయి కానీ కూతురు దగ్గర దొంగ ఏడిపేడుతాడు, ఇచ్చే స్తోమత నా దగ్గర లేదమ్మా. మరి జనమందరిలో మాట ఇచ్చాను, నీ దగ్గర చూస్తేనేమో బంగారంలో ఎంత అమ్మినా కానీ రావు, ఎట్టగొట్ట నువ్వే కాస్త పెళ్లి కాకముందు అల్లుండి కొంచెం డబ్బులు సర్దమని చెప్పమ్మా అని పోయి కూతురుకి అంటించాడు. ఇప్పుడు తెలివిగల్లవాడేగా మామ, అంటించాడు. ఇప్పుడు కూతురు ప్రేమించి 7 లక్షల కట్నం అడిగామంటే దీని నిజమైన ప్రేమ కాదని చెప్పి మా వాళ్ళందరూ తిడుతున్నారు. నువ్వు మంచోడివి కాదంట, నువ్వు డబ్బు మనిషి అంట, నువ్వు డబ్బు పిచ్చోడివి అంట, లేకపోతే 7 లక్షల రూపాయలు ఎందుకు కట్నం అడిగారని అందరూ తిడుతున్నారు. నువ్వు నా మీద ప్రేమను రుజువు చేసుకోవాలంటే 5 లక్షల రూపాయలు మీ వాళ్ళు ఎవరికీ తెలియకుండా మా నాన్నకి తీసుకొచ్చి ఇచ్చావంటే పెద్ద మనుషుల్లో 7 లక్షల కట్నం నీకు ఇస్తాడు అంది.
ఇది జరగవా? ఈడు 6 కాలం కష్టపడింది, వాళ్ళ అమ్మ కష్టపడింది, పొలానికి పోయింది, అయ్యా అంత అయిపోయిన తర్వాత పరిగేరుకున్న డబ్బులు కూడా తీసుకొచ్చి మొత్తం అమ్మ సంపాదించింది, నాన్న సంపాదించింది, ఈడు సంపాదించింది, చెల్లి సంపాదించింది, అన్న సంపాదించింది, కుటుంబం మొత్తం సంపాదించింది. 5 లక్షల రూపాయలు ఆడబిక్కొచ్చి మొత్తం తీసుకొచ్చి ప్రేమించిన అమ్మాయి చేతిలో పెట్టగా, అమ్మాయి పోయి నాన్న దగ్గర, నాన్న చూసావా నేను సాధించానని నాన్నకి ఇవ్వగా, ఈ నాన్న మీసం తిప్పుకుంటా రేపటి రోజు జనమందరి మధ్యలో, పెద్ద మనుషుల మధ్యలో 7 లక్షల రూపాయలు నీ మొహాన కొట్టాను చూడుకో అంటాడు. అవునా? ఇప్పుడు సమస్య కొని తెచ్చుకున్నాడా, కొని తెచ్చుకోలేదా? అందంగా కనపడే ప్రతి దాని వెనక కనపడని వికృతమైన రూపాలు ఉంటాయి. అందము, మోసకరము, సౌందర్యము, పైకి కనపడే రూపాలు చాలా అందంగా, చక్కనైనవిగా, సౌందర్యంగా, విలాసవంతంగా, సురక్షితంగా కనపడతాయి. కానీ దాని వెనకాల చాలా బలమైనటువంటి వికృత రూపాలు, వికృతమైన ఆలోచనలు, విషపు ఆలోచనలు, విషపు చూపులుంటాయి. సో కనబడిన ప్రతి దానిని కూడాను అందమైన దాని వెనకాల పరిగెత్తకూడదు. అసలు అందం వెనకాలే పరిగెత్తకూడదు. దయ్యాల గురించి తెలుసా మీకు? మీకు తెలిసిన ఒక దయ్యం పేరు చెప్పండి. దయ్యాలు తెలుసా? తెలియవా? ప్రకటన గ్రంథం చదువుతూ ఉండండి, కొన్ని దయ్యాలైనా మీకు పరిచయం అవుతాయి. ఇప్పుడు చదవబాకండి. అజాజేలు అనే ఒక దెయ్యం ఉంది. పేరు వాళ్ళకండి అందరూ. పలికిన వాళ్ళందరి మీదకి అది ఈ రాత్రి రావాలి. అజాజేలు రాదులే, బాధపడబాకండి. అభిషేకం గల సేవకుడు ప్రార్థన చేస్తే దెబ్బమూడు బరిగెత్తిపోతాయి, బాధలేదు మీకు. అజాజేలు అనే దెయ్యానికి ఉన్న బాధ్యత ఏమిటంటే, సాతాను అప్పగించిన బాధ్యత. అజాజేలు, నువ్వు ముఖ్యంగా ఆడ మనుషుల మీదే పని చేయాలని చెప్పాడు. ఏం పని చేయమంటావు పెద్ద ఆయన అని అడిగాడు అజాజేలు సాతాన్ని. అడిగితే అజాజేలుకి సాతాన్ ఇచ్చిన పని ఏంటంటే, ఆడవారు అందంగా తయారగునట్లుగా వారిని ప్రేరేపించడమే నీ పని అని చెప్పాడు. ఇది నిజంగా జరిగిందే, నేనేం కట్టుకథ చెప్పట్లేదు. ఇప్పుడు అందంగా తయారు కావాలని కోరిక కలిగిన ప్రతి ఆడ మనిషి వెనకాల ప్రేరేపిస్తూ ఉన్న దెయ్యమేది? అజాజేలు అనే దెయ్యం ప్రేరేపిస్తుంది. ఇప్పుడు బాగా వినండి, ఎదుటివారి దృష్టికి ఉన్న దాంట్లో సహజంగా చక్కగా కనపడాలని కోరుకోవడం న్యాయమే కానీ, నీ జుట్టుకు సవరాలు పెట్టుకోవాలి అని కోరుకోవడం, నీ కనులకు కనుబొమ్మలు పెట్టుకోవాలని ఆశపడటం, నీ ముఖంలోకి రంగు పూసుకోవాలని, నీ తలకు శిరోభూషణములు పూసుకోవాలని, ఆఖరికి గోళ్లకు కూడా నేను పాలిష్ను కూడా ఏమన్నాను, ప్లాస్టిక్ గోల్డ్ వచ్చినాయి. మామూలు గోల్డ్ కాదు, అవి ప్లాస్టిక్ గోల్డ్. ఆ ప్లాస్టిక్ గోల్డ్ తెచ్చి తగిలించుకుంటే అచ్చం గోరులాగానే కనపడతాయి. అవునా? ఇప్పుడు చూడండి, ఒక స్త్రీ అందంగా కనపడాలనే కోరిక వెనక ఉన్నటువంటి ఉద్దేశం, అజాజేలు అనే దెయ్యం వారిని బాగా ప్రేరేపిస్తుంది. దానికి వాళ్ళ మోడర్న్ భాషలో పెట్టిన పేరు మేకప్ వేసుకోవడం. అకార్డింగ్ టు ద స్క్రిప్చర్, లేఖనాలను అనుసరించి వాక్యానుసారముగా ఉపదేశము చేయవలసి వస్తే, స్త్రీలు సహజమైన చక్కదనముతో కనబడటం వేరు, ఎదుటి వారిని ఆకర్షించడానికి, మెరుగులు దిద్దుకోవడానికి మేకప్లు వేసుకోవడం వేరు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో మేకప్ వేసుకున్న ఒక తల్లి పేరు చెప్పండి, ఒక స్త్రీ పేరు చెప్పండి. అజాజేలు దెయ్యం, ఆడమనిషి పేరు చెప్పండి. పోనీ క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో ముఖమునకు రంగు వేసుకుని తలకు శిరోభూషణములు పూసుకున్న స్త్రీ పేరు యెజబేలు. ఏం పేరు? యెజబేలు. యెజబేలు భర్త ఎవరు? ఆహాబు. ఆహాబు చనిపోయిన తర్వాత కూడా, ఎప్పుడు? ఆహాబు బతికున్నప్పుడు కాదు వేసుకుంది తల్లి, ఎప్పుడు? ఆహాబు చనిపోయిన తర్వాత ముఖమునకు రంగు పూసుకొని తలకు శిరోభూషణములు వేసుకున్నది. క్రొత్త నిబంధనలో బాగా ముఖమునకు రంగు వేసుకున్నది ఎవరో చెప్పండి? ఎవరు? ఫిలిప్పు భార్య అయిన హేరోదియా. ఫిలిప్పు భార్య అయిన హేరోదియా.
ఈ ఇద్దరూ కూడాను తమ రాజుల్ని నాశనం చేసిన వారే. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. యాకోబు దేనిని చూచి రాహేలును ప్రేమించాడు అని అడిగితే, అందమును చూచి యాకోబు రాహేలుని ప్రేమించాడు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఒకసారి ప్రవక్త అయిన ఎలీషా కుండలో వంట చేయమని చెప్పాడు. ఆ వంట చేయడానికి నీళ్లు కింద మంటబెట్టి నీళ్లు కాగుతూ ఉంటే కూరాకులు ఉంటాయి కదా, కూరాకులు పోయి పొలంలోకి పోయి కూరాకులు కోసుకొని రండిరా అని శిష్యులకు చెప్పాడు. ఆ శిష్యులు కూరాకులు కోసుకొత్తానికి పోయారు. కోసుకొని రావడానికి పోయి అందరూ పచ్చగా కనపడిన కూరాకులన్నీ కోస్తూ ఉన్నారు. ఒకడు మాత్రం పిచ్చి శిష్యుడు ఉన్నాడు, వెర్రి శిష్యుడు ఉన్నాడు. ఈ వెర్రి శిష్యుడు, పిచ్చి శిష్యుడు ఏం చేశాడు అంటే, ఇది చక్కగా కనపడుతుంది అనుకొని వెర్రి ద్రాక్ష చెట్టు, పిచ్చి ద్రాక్ష చెట్టు ఉంటే ఆ పిచ్చి ద్రాక్ష చెట్టు గుణము ఎరుగక, ఏమెరుగక? గుణము ఎరుగక. చెట్టు బాగానే కనిపిస్తుంది, చెట్టుకున్న తీగలు బాగానే కనిపిస్తున్నాయి, చెట్టుకున్న ఆకులు బాగానే కనిపిస్తున్నాయి, చెట్టుకున్న రంగు బాగానే కనిపిస్తుంది. ఈ చెట్టు కూడా కుండలో వేసి వండటానికి పనికి వచ్చే ఆకులు కలిగిన చెట్టే అనుకొని దాని గుణమెరుగక ఒడి నిండా పోసుకొని వచ్చాడంట వెర్రి ద్రాక్ష చెట్టు ఆకులు. ఒడి నిండా పోసుకొని వచ్చి దాన్ని తీసుకొచ్చి ఎక్కడేశాడు? కుండలో వేశాడు. మంచి ఆకులతో పాటు వెర్రి ఆకులు కూడా కలిసిపోతే మంచి కూర బయటకు వచ్చిద్దా, చెడు కూర బయటకు వచ్చిద్దా? అమ్మా, బిందెడు పాలల్లో అమ్మా ఏంటమ్మా తోడేయాలంటే ఏమేయాలి? మజ్జిగ, పెరుగు, మంచోళ్ళు. అట్ట కాకుండా కొత్తగా కాపరానికి వచ్చిన కోడలు తెలియక నిమ్మకాయ రసం పిండింది అనుకో, ఏమైద్ది? ఏమైద్ది? పాడైపోవటం కాదు, పొద్దునకి ఏమైద్ది? అది పెరుగు అయిద్దా, ఇరిగిపోద్దా? ఇరిగిపోద్ది. ఇప్పుడు ఇరిగిపోతే కొత్త కోళ్ళకి ఈపేమైద్ది? భర్త ఒప్పుకుంది ఒకటి ఉంది ఇంట్లో. ఎవరు? బాగా ఫాలో అవుతున్నారకో. అట్లాగే మంచి కూరాకులు కుండలో వేస్తే, చెడిపోయిన వెర్రి ద్రాక్ష చెట్టు ఆకులు తీసి కూడా కుండలో వేస్తే కూర, మంచి కూర బయటకు వచ్చిందా, చెడు కూర బయటకు వచ్చిందా? చెడు కూర బయటకు వచ్చింది. ఇప్పుడు చెడు కూర బయటకు ఎందుకు వచ్చింది? గుణమెరగక, దాని రూపాన్ని చూసి మోసపోయి దాన్ని తీసుకొచ్చి కుండలో పడేశాడు. ఇప్పుడు అట్లాగే చెప్పండి, యాకోబు గుణమెరగక, ఎవరి గుణము? ఎవరి గుణము? రాహేలు గుణము ఎవరు ఎరగలేదు? యాకోబు ఎరగలేదు. మరి ఏమి ఎరిగాడు? ఏమి చూశాడు? కేవలం అందాన్ని చూశాడు, గుణాన్ని చూశాడా? చూడలేదు. బాగా వినవలసినటువంటి, సాధన చేయవలసినటువంటి ప్రత్యేకమైన విషయం ఏంటంటే, మరీ ముఖ్యంగా యవనస్తులకి, వివాహం కావలసిన వారికి, ప్రభువా గుణము కలిగిన వారిని ఇవ్వు నాయనా అని ప్రార్థన చేసుకుని తర్వాత పెళ్లి చూపులకు వెళ్ళాలి. మీరు వింటున్నారా? పెళ్లి కాకముందే బైబిల్ ట్రైనింగ్ చేయడానికి వెళ్ళాను నేను కేరళ రాష్ట్రానికి. 3 సంవత్సరాలు కేరళ రాష్ట్రంలో ట్రైనింగ్ చేస్తూ ఉన్నప్పుడల్లా ప్రతిరోజు నా ప్రార్థన ఏమిటంటే, ప్రభువా నేను సేవకెళ్తే నా సేవ నిలబెట్టేటువంటి దైవజనురాలు నాకు కావాలి నాయనా, నా సేవ పడగొట్టేటువంటి స్త్రీ నాకు వద్దు ప్రభువా అని 3 సంవత్సరాలు ప్రార్థన చేయగా దేవుడు గుణము కలిగిన భార్యను నాకు అనుగ్రహించాడు. మీరు కూడా వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఊరక అందాల వెంట చూసి పరిగెత్తవద్దు. పాటలు చాలా పాడొచ్చు, కానీ నేను ఎక్కువ ప్రసంగం జోలికే వెళతాను. చెప్పండి, పాటలు పాడమంటారా, ప్రసంగం చెప్పమంటారా? 2 కావాలని అడగట్లేదు. రాహేలు గుణమును గూర్చి కాసేపు ధ్యానం చేద్దాం. ఇప్పటి వరకు దేన్ని గూర్చి చెప్పాను? అందాన్ని గూర్చి.
రాహేలు అందం గురించి చెప్పాను. రాహేలును యాకోబు ప్రేమించడానికి ఉన్న ప్రధానమైన కారణము కేవలము రాహేలు అందాన్ని చూచి యాకోబు ప్రేమించాడు. ఇప్పుడు రాహేలు గుణమును గూర్చి మాట్లాడవలసి వస్తే మీరు తప్పనిసరిగా చదవవలసిన వాక్య భాగం ఆదికాండం 30వ అధ్యాయం 1వ వచనం చదవండి. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి, తనకు బిడ్డలు కలగలేదు, అక్కకు పిల్లలు కలిగారు. తన అక్కయందు అసూయపడి, తన అక్కయందు ఏం పడింది? అసూయపడి. ఆహా, ఇప్పుడు చెప్పండి, రాహేలు మంచిదా అసూయ పరురాలా? ఎక్కడి నుండి వచ్చింది రాహేలు నీకు ఈ గుణము? రైట్, తండ్రి దగ్గర నుండి వచ్చింది. ఏమొచ్చింది? తండ్రి ఏమని చెప్పాను? తండ్రి ఒట్టి అసూయాపరుడు, పక్కనోడు ఎదుగుతుంటే అసలు ఓర్చుకోలేనివాడు, ఎప్పుడూ పక్కనున్న వాడిని నాశనం చేయడానికి ప్రయత్నాలు చేసేవాడు. అదే గుణం ఎవరికి వచ్చింది? రాహేలుకు వచ్చింది. తండ్రి అయినా పక్కవాడి మీద పడి ఏడ్చేవాడు. రాహేలు అయితే తనకన్నా ముందు పుట్టినటువంటి తన సొంత అక్క మీదే పడి ఏడుస్తుంది. అసూయ. బంధాలు లేవు, బాంధవ్యాలు లేవు, అయిన వాళ్ళు లేరు, రక్త సంబంధీకులు అన్నటువంటి ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు లేవు, కేవలం అసూయ. తను తాగిన ఎంగిలి పాలు నువ్వు తాగలేదా రాహేలు? తను కట్టుకున్న బట్టలు నీకు వాడలేదా రాహేలు? తన తర్వాత నువ్వు పుట్టావా, తనకంటే ముందు నువ్వు పుట్టావా? తర్వాతే కదా. పెద్దదానికి ఇవ్వాల్సిన గౌరవం నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది. చాలామంది చాలా అవకాశవాదంగా ఉంటారు. అన్నల్ని, అక్కల్ని, అయిన వాళ్ళందరినీ, రిలేటివ్స్ అందరినీ కూడాను అవసరాలకు వాడుకునే అవకాశవాదులుగా ఉంటారు. అయిన వాళ్ళను కూడా మోసం చేస్తారు. ఇదివరకు బయట వాళ్ళు మోసం చేసేవాళ్ళు, ఇప్పుడు ఇంట్లో అయిన వాళ్ళను కూడా మోసం చేస్తూ ఉంటారు. అసూయాపరులు. అసూయ కలిగింది మంచి గుణం గలదా, చెడ్డ గుణం గలదా? రైట్, చెడ్డ గుణమే కదా. రెండవది 30వ అధ్యాయంలోనే 14వ వచనం నుండి 16వ వచనం వరకు ప్రశాంతంగా చదివితే రాహేలు యొక్క గుణం ఏంటో మనకు తెలుస్తుంది. గోధుమల కోత కాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుడు పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా, ఆమె, నా భర్త తీసుకొంటివే, అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకొందువా అని చెప్పాను. అందుకు రాహేలు, కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పాను. సాయంకాలమందు యాకోబు పొలం నుండి వచ్చినప్పుడు లేయా అతన్ని ఎదుర్కొని పోయి, నీవు నా యొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పాను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించాను. రైట్ 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 ఇక్కడ ఒక వ్యాపారాన్ని మనం చూస్తాం. వ్యాపారం ఏమిటంటే, బిడలు పుట్టకపోతే, సంతానోత్పత్తి లేకపోతే దేవుడు ప్రకృతిలో కొన్ని సహజమైన వనరులను ఇచ్చాడు. ఉదాహరణకి, వివాహం అయిన తరువాత పురుషుడికి ఏదైనా కానీ బిడలు కనే విషయంలో సమస్య ఉంటే అంజూరపు చెట్టు పండ్లు తింటే అతనికి ఆ సమస్య తీరిపోతుంది, అతను బిడ్డలను కనగలుగుతాడు. స్త్రీకి ఈ మధ్య చాలామంది స్త్రీలకి పీసీఓడి అనే సమస్య వస్తుంది. పీసీఓడి సమస్య అంటే ఏమిటి? గర్భసంచి చుట్టూ నీటి బుడగలు ఉంటాయి కదా. మీకు ఎక్కడైనా సముద్రపు చేపలు దొరికితే, సముద్రపు చేపల్లో వంజరం అనే ఒక చేప ఉంటుంది. ఈ వంజరం అనే చేపను తెచ్చుకొని చక్కగా పులుసు పెట్టుకొని వరుసగా 4 వారాలు తింటే మీ గర్భసంచికి పట్టినటువంటి బుడగలన్నీ కూడా వాటి అంతటా అయ్యే పోతాయి. ఇవి తెలియక ఆసుపత్రులు చుట్టూ ప్రయాణాలు చేస్తారు, మందులకు పెడతారు, డాక్టర్లకు పెడతారు. మీ సొమ్మంతా పోయిన తర్వాత ఏమీ కాలేదని మళ్ళీ నిరాశలోకి వచ్చి పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకుంటారు. పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకోవడం చాలా ఉత్తమమైన విషయం. అయితే దేవుడు ఇచ్చిన వనరులను వాడుకోవడం కూడా అంతకంటే ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఇంకొక పాఠం ఏమిటంటే, పుత్రదాత వృక్ష ఫలములు అనే మాట విన్నారే. ఈ పుత్రదాత వృక్ష ఫలములు అనేటువంటి మాట స్త్రీలలో ఏదైనా బిడలను కనడానికి సమస్యలు ఉంటే ఆ సమస్యలను తీర్చేటువంటి సహజమైన ఔషధ గుణములు కలిగినటువంటి పండ్లు ఇవి. ఈ పండ్లు ఎవరు తీసుకొచ్చారు? లేయాకు పుట్టిన కొడుకైన రూబేను తీసుకొచ్చాడు. ఎవరికి ఇవ్వడానికి తీసుకొచ్చాడు?
లేయాకి ఇవ్వడానికి తీసుకొచ్చాడు. ఇది దూరం నుండి చూస్తున్నది ఎవరు? రాహేలు చూస్తూ ఉన్నది. రాహేలు చూచి రూబేను దగ్గరకు వెళ్ళి లేయా దగ్గరకు వెళ్ళి ఈ పండ్లు నాకు ఇయ్యమని అడిగింది. అడిగితే లేయా అంది, అమ్మాయి నా భర్తను తీసుకున్నావు. నా భర్త ఎవరు? యాకోబుని తీసుకున్నావు. యాకోబుతో పాటు పండ్లు కూడా తీసుకుంటావా అని అడిగింది. అంటే అప్పుడు ఏం చెప్పాలి? అక్క నీకులాగా నాకు కూడా కడుపులో కాయ కాస్తే చాలే, నీకన్నా చిన్నదాన్ని కదే, నా మీద కొంచెం జాలి చూపరాదే, నన్ను కూడా కొంచెం తల్లి అగునట్లుగా దేవుడు కనికరించినట్లుగా నువ్వు కూడా ఒక సహాయం చేయరాదే అని బతిమలాడుకుంటే బాగుండేది కదా. బతిమలాడుకోకుండా రెటమతానికి పోయి ఏమందో తెలుసా? నువ్వు కానీ నాకు ఈ పండ్లు ఇస్తే ఈ రాత్రికి నా దగ్గర ఉండవలసిన నా భర్త అయిన యాకోబు నీ దగ్గరికి వస్తాడు. మీకేమైనా అర్థమవుతుందా? ఇక్కడ ఏం అర్థమైంది? తనకేం కావాలి? పుత్రదాత వృక్ష ఫలములు కావాలి. తను ఏమిస్తుంది? డబ్బులు ఇస్తుందా? ఏమిస్తుంది? తన భర్తను ఇస్తూ ఉంది. అంటే ఇప్పుడు పండ్లు తీసుకుని భర్తను ఇస్తుందంటే పెట్టుబడి పెట్టింది, లాభం పొందుకుంది అంటే ఏ యాటిట్యూడ్ ఇది? బిజినెస్ మైండా కాదా? ఏమా బిజినెస్ ఎవరితో చేసింది? ఎవరితో బిజినెస్ చేసింది? కట్టుకున్న భర్తతో బిజినెస్ చేసింది. చెప్పండి, కట్టుకున్న భర్తతో బిజినెస్ చేసేవాళ్ళు గుణం మంచిదా చెడ్డదా? ఏమా హలో, అందరూ జవాబు చెప్పాలి. కట్టుకున్న భర్తతో బిజినెస్ చేసే వాళ్ళ మైండ్ మంచి మైండా చెడ్డ మైండా? చెడ్డ మైండే కదా. అక్క యందు అసూయ పడిన మైండ్ మంచి మైండా చెడ్డ మైండా? చెడ్డ మైండే కదా. ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను వినండి. తన తండ్రికి ఇంట్లో గృహదేవతలు ఉన్నాయి. లాబాను యెహోవా దేవుణ్ణి ఆరాధించేవాడు కాదు. మరి ఎవరిని ఆరాధిస్తాడంటే తన ఇంటిలో గృహములో ప్రతిష్ఠించుకున్న దేవతల పేర్లు గృహదేవతలు. ఆ గృహదేవతలను లాబాను పొద్దున్నే లేచి ఆరాధన చేసుకొని అప్పుడు బయటికి పోతాడు. ఆ గృహదేవతలకు ఆరాధన చేసుకోవడం మూలానే ఇల్లు బాగా వృద్ధి చెందిందని లాబాను నమ్ముతాడు. అటువంటి శకునములు చూసుకొనుచు ఆరాధన చేసుకొనుచు దేవతలను పూజించేటువంటి ఆ గృహదేవతలని ఈ రాహేలు దొంగతనం చేసింది. ఏం చేసింది? దొంగతనం చేసింది. రూపం చూస్తే అందగత్తె, గుణం చూస్తే దొంగది. రూపం చూస్తేనేమో అందగత్తె, గుణం చూస్తే దొంగది. ఇప్పుడు దొంగతనాలు చేసేవాళ్ళు ఉన్నారా లేదా? అమ్మా, కొట్టుకాడ సరుకులు తెచ్చుకోవడానికి పోయి కొట్లో అటు తిరగగానే 2 ములక్కాయలు ఒళ్ళు వేసుకునే వాళ్ళు ఉన్నారా లేదా? ఏమా లేరా? ఉన్నారు కదా. సౌండ్ రాని ఎల్లా ఒళ్ళో పడతాయి. ఈ అమ్ముకునేది ఎప్పుడు అడు తిరిగిద్దా అని చెప్పి కళ్ళు పనిచేయాలి, బ్రెయిన్ పనిచేయాలి, చెయ్యి పనిచేయాలి, కోఆర్డినేషన్ సూపర్గా ఉండాలి. దొంగతనం అంటే తేలిక? కష్టమా? కష్టమేనా? ఇంత కోఆర్డినేషన్ సెకండ్లో లాగేస్తారు. మీకు ఇంకో విషయం కూడా నేను చెప్పాలి. మొన్న ఒక ఇంట్లో పల్లెటూరులోనే ప్రార్థన చేయడానికి వెళ్ళాను. పూరి గుడిసె, తాటాకులు. ఆ తాటాకుల మధ్యలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంత సెల్ ఫోన్ మోగింది. భర్తకు తెలిసిన సెల్ ఫోన్ అనుకుంటున్నారా? భర్తకు తెలియని సెల్ ఫోన్ మోగిందక్క. అది మంచి సెల్ ఫోనా దొంగ సెల్ ఫోనా కదా? అట్లాంటివన్నీ నా ముందే మోగుతాయి. ఎందుకంటే నేను ప్రసంగాలని జాడిచ్చి కొట్టాలి కనుక అట్లాంటివన్నీ నా ముందే మోగుతాయి. మళ్ళీ భర్తకు తెలియదు. 100 రూపాయలు కానుక ఇవ్వాల్సింది 1000 రూపాయలు ఇచ్చింది ఆ రోజు. నేను తీసుకోలేదు. నాకెందుకు? మామూలుగా అయితే నువ్వు 100 ఇవ్వదలుచుకున్నావు, 100 ఇవ్వు. నేను ఎక్కడ చెప్పనులే అన్నాను కానీ ప్రసంగాల్లో వేసేసాను. ఇప్పుడు వేసేనా? రైట్. మంచి గుణమా చెడు గుణమా? చెడు గుణం. దొంగతనం చెడు గుణం. అండ్ మోరోవర్ when her father came to her, ఎదురొచ్చి వాళ్ళ నాన్న అడిగాడు, ఏమోయ్ నా గృహదేవతలు దొంగతనం చేశారు ఎవరు అని అడిగితే యాకోబు ఒక పెద్ద ప్రసంగం చేసుకొచ్చాడు. అని తెలియదు కదా. అయితే రాహేల్ దగ్గరికి వచ్చినప్పుడు రాహేలు కూడా లేచి కిందకి దిగి చూడు నేను నిర్దోషినని చెప్పుకోవాలి. కానీ ఏముంది? అబద్ధం చెప్పి నాన్నగారు నేను దీని మీద నుండి పైకి లేవలేనండి అంది. నువ్వు లేవగలుగుతావా? లేవలేవా? లేవగలుగుతావు. కానీ ఏమని చెప్పావు? లేవలేనని అబద్ధం చెప్పావు.
అసూయపడ్డావు, భర్తతో బేరం చేశావు, దొంగతనం చేశావు, అబద్ధమాడావు. నీ గుణం మంచిదేనా? మంచిది కానే కాదు. అందం చూస్తేనేమో 7 సంవత్సరాల కొలువు చేయాలి అనిపించేంత అందం, గుణం చూస్తేనేమో ఎక్కడ లేని చెడిపోయిన లక్షణాలన్నీ నీలోనే ఉన్నాయి. ఇది ఈనాటి సమాజం యొక్క తీరు. ఆనాటి రాహేలుది మాత్రమే కాదు, ఈనాటి సమాజంలో ఉన్న మనుషుల తీరు ఇదే. ఇప్పుడు నా ప్రశ్నకు జవాబు చెప్పండి. తర్వాత అయినా కానీ యాకోబునకు రాహేలు అక్క మీద అసూయపడిందని తెలిసిందా తెలియలేదా? తెలిసింది. పుత్రదాత వృక్ష ఫలముల కోసం తనను అక్క దగ్గరికి పంపించిందని యాకోబునకు తెలిసిందా తెలియలేదా? తెలిసింది. తండ్రి గృహదేవతలను దొంగతనం చేసిందని యాకోబుకు తెలిసిందా తెలియలేదా? తెలిసింది. తండ్రితో అబద్ధమాడిందని యాకోబుకు తెలిసిందా తెలియలేదా? తెలిసింది. ఇవన్నీ తెలిసినా కానీ యాకోబు రాహేలును ప్రేమించాడా? రాహేలును అవమానించాడా? యాకోబు రాహేలుని ప్రేమించాడు. ఇన్ని బలహీనతలు ఉన్నా, ఇంత గుణం చెడిపోయిందైనా రాహేలు మీద యాకోబునకు ప్రేమ తగ్గలేదు. ఎందుకు అని అడిగితే మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం మీరు చదవమని చెప్తాను. అమ్మా చదువు. ఆ మాట వినండి. ప్రేమ ఏం చేస్తుంది? అనేక పాపములను కప్పుతూ ఉంది. ఇప్పుడు అట్లాగే మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం కూడా చదువమ్మా. ప్రేమ అన్నిటికీ తాళుకొనును అన్న దగ్గర అంకె వేసి కిందేమన్నాడమ్మా? అన్నిటినీ కప్పును. ఇందాక పేతురు ఏమన్నాడు? ప్రేమ అనేక పాపములను కప్పును. ఇప్పుడు పౌలేమంటున్నాడు కొరింథీ పత్రికలో? ప్రేమ అన్నింటినీ కప్పును. చేసిన దోషాలన్నీ కప్పేదే ప్రేమ. ప్రేమిస్తున్నానంటే అర్థం ఏంటి? వండిన రోజు పెట్టిన రోజు బాగా నా భార్య నా భార్య నా భార్య అని పాడిందే పాట పాడి, ఇబ్బంది కలిగిన రోజు నువ్వు నాకు అవసరం లేదు వెళ్ళిపో అని తేలగొట్టి, స్టెబిలిటీ అన్నది కాపురంలో లేకుండా నచ్చిన రోజేమో కౌగిలించుకుంటావు, నచ్చని రోజేమో కాలుతో దన్నేస్తావు. ఇట్స్ నాట్ కాల్డ్ లవ్. అది ప్రేమ కాదు. భార్యలను బిడ్డలను ప్రేమించే విధానం అది కాదు. భర్తను బిడ్డలను ప్రేమించే విధానం అది కాదు. అన్నము బాగా వండినా భార్యే, వండకపోయినా భార్యే. అన్నం బాగా వండిన రోజే భార్య, అన్నం బాగా వండిన రోజు భార్య కాదు అంటావా? అనడానికి వీలు లేదు. ఇంటికి వచ్చిన తర్వాత స్నానానికి నీళ్లు తోడినా భార్య, తోడకపోయినా తోడకపోయినా భార్యనా? అట్టని మీరు తోడకుండా ఉంటారా? పాస్టర్ గారు ఆ మాట అన్నాడు కనుక 2 రోజులు ప్రయత్నం చేద్దాము, ఏమనంటే పాస్టర్ గారి మీద వేద్దామని చెప్పి మీరు ఆ ప్రయత్నాలు చేయబాకండి. ఏమీ ప్రమాణం చేశావు పెళ్లి రోజుల్లో? అన్నీ బాగుంటేనే భార్యగా స్వీకరిస్తానని ప్రమాణం చేసావా? అన్నీ బాగుంటేనే భర్తగా స్వీకరిస్తానని ప్రమాణం చేసావా? కాదు కదా. ఏం చేశావు? కష్టమందును సుఖమందును, వ్యాధి అందును ఆరోగ్యమందును, మేలుకైనను కీడుకైనను అని చేశావు కదా. సుఖ దుఃఖములు, రాగద్వేషములు, దూషణ భూషణ తిరస్కారములకు ఏకరీతిగా స్పందించువాడే కుటుంబ యజమానుడు, యజమానురాలు. అన్నిటినీ తట్టుకోవాలి, అన్నిటినీ తాళుకోవాలి. అన్ని విషయాల్లో కూడా భర్తను భార్య ప్రేమించాలి, భార్యను భర్త ప్రేమించాలి, వారిద్దరిని బిడలు ప్రేమించాలి. ఆ కుటుంబం దేవుని ప్రేమ చేత కట్టబడిన కుటుంబం అవుతుంది. సిల్లీ రీజన్ కోసం, సింపుల్ రీజన్ కోసం కుటుంబాన్ని వీధిలో పెట్టకూడదు. ప్రేమ అనేక పాపములను కప్పును. ప్రేమ అన్నింటినీ తాళ్ళుకొనును, అన్నింటినీ కప్పును. మీకు నేను కాసేపు ఒక కథ చెప్తాను.
గిరిజన తండాలో, ట్రైబల్ ఏరియాలో ఒక విశ్వాసి అయినటువంటి యవనస్తుడు వివాహం కోసం ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభువా, నాకు వివాహ గడియ వచ్చింది కనుక నీవు నాకు ఒక మంచి భార్యను సిద్ధం చేయి ప్రభు అని 3 నెలలుగా ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు అన్నాడు, ఇదిగో ఈ తండాలోనే పలానా ఇంటిలో ఒక అమ్మాయి ఉంది, నాన్న చచ్చిపోయాడు, అమ్మ కూతురు ఇద్దరే ఉంటున్నారు, ఆ అమ్మాయిని వెళ్ళి పెళ్లి చేసుకొని దేవుడు చెప్పాడు. చెబితే ఈ కుర్రోడు పోయి వాళ్ళ అమ్మను పిలిచి, అమ్మా, నన్ను నువ్వు చిన్నప్పటి నుంచి కూడా ఎరుగుదువు, నేను పెళ్లి కావాలని ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటే దేవుడు నీ కూతుర్ని పెళ్లి చేసుకోమన్నాడు అని తల్లికి చెప్పాడు. మగదిక్కులేని కాపురం గనక, ఈ బిడ్డ కూడా మంచి గుణం కలిగిన వాడు గనక తల్లి అంగీకరించింది. నాకు ఇష్టమే నాయనా, ఆ అమ్మాయిని కూడా ఒకసారి పిలిచి అడుగుతాను అని పిలిచింది కూతుర్ని. అమ్మాయి, ఈ అబ్బాయికి దేవుడు చెప్పాడంట, నాకు అంగీకారంగా ఉంది, నువ్వు కూడా ఒక మాట చెప్పావంటే పెళ్లి చేస్తానే అంటే, నేను చేసుకోనంటే చేసుకోను, నాకు అసలు పెళ్ళే వద్దు అంది. సర్లే అని మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి నువ్వు అన్నాడు. మళ్ళీ వారం ఆగి మళ్ళీ పోతే అమ్మాయి ఇష్టమే, పోయిన కొడుక్కి పోయిన ఈ పిల్లోడికి ఇష్టమే, మళ్ళీ ఎవరికి ఇష్టం లేదు, కూతురికి ఇష్టం లేదు. అప్పుడు ఆయన అన్నాడు, ఇంట్లో సొక్కా ఇప్పేసి, అమ్మాయి, నేను పద్దాకా మీ ఇంటికి నేను తిరగలేను, కానీ ఇదిగో ఈ సొక్కా తీసి బల్ల మీద పెడుతున్నాను, ఈ సొక్కా చూసినప్పుడల్లా నేను నిన్ను పెళ్లి చేసుకోమని అడిగినట్టుగా జ్ఞాపకం చేసుకో అన్నాడు. అమ్మా, మంచి మాట చెడ్డ మాట చెప్పండి, మంచిదనో చెడ్డదనో? మంచి మాటే కదా. పద్దాక ఇంటికి తిరిగితే బాగాదిగా. ఆ కోసం నేను పద్దాక తిరగలేను, దేవుడు చూస్తేనే నిన్నే చేసుకోమంటాడు, నువ్వు చూస్తేనే వద్దంటావు, ఏదైతే నాకు తెలియదు, కానీ నా సొక్కా ఇప్పేసి మడత పెట్టేసి నీ బల్ల మీద పెట్టేసి పోతున్నా. ఇప్పుడు సొక్కా చూసినప్పుడల్లా నీకేం గుర్తు రావాలి? నేను నీ ఇంటికి వచ్చి నిన్ను అడిగినట్టుగా నువ్వు నన్ను జ్ఞాపకము చేసుకోవాలి. హలో అని చేదరించుకుంటే మొదటి రోజు ఏమనిపించలే, రెండో రోజు ఏమనిపించలే, మూడో రోజు ఏమనిపించలే, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజున దేవుడు విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా ఈ అమ్మాయి కూడా ఇంట్లో పడుకొని నిద్రపోతూ ఉంటే కల్లో దేవుడు కనపడి, ఆ చొక్కా ఇచ్చిన పెళ్లి చేసుకో అన్నాడు. అమ్మని పిలిచి చెప్పింది, అమ్మా నేను చేసుకుంటానే అని. తల్లికి దేవుడు చెప్పిన మాట తెలియదుగా. చిచ్చి చిచ్చి ఆడపిల్లలందరికీ ఇంతే, ఒక్కసారి అడిగించుకుంటే చాలదో, 10 సార్లు అడిగించుకుంటే అని తల్లి కూతురుని తిట్టింది. మొత్తానికి తిట్లా అని ఎట్టయినావని చివరికి ఏమైంది? చివరికి ఏమైంది? ఇటు చూడండి ఏమైంది. పెళ్ళేనా? పెళ్ళయింది. పెళ్లి చేసేటప్పుడు చివరిలో పాస్టర్ గారు ఏమని చెబుతాడు? హలో, పెళ్లి చేసేటప్పుడు పాస్టర్ గారు చివరిలో ఏమని చెబుతాడు? ఎవరికి పెళ్ళిళ్ళు కాలేదు ఇక్కడ, అయినా అవ్వలేదా? మరి చెప్పడానికి ఏం చెప్పాడు పాస్టర్ గారు? మీ పెళ్లి చివరా ఏయా డాక్టర్ అయ్యా నాన్నగారేగా పెళ్ళిళ్ళు చేసింది వీళ్ళందరికీ, అవునా? మరి వీళ్ళు ఒక్కళ్ళు కూడా చెప్పట్లేదని నాన్నగారి మీద గౌరవం ఉందా లేదా? లేదా? నువ్వేం చేసావా? నానే కానీ మరి ఎందుకని చెప్పరు? నాన్న మీద గౌరవం లేదు వీళ్ళకి. చెప్పండి, ఏం చెబుతాడు పాస్టర్ గారు చివరిలో చెప్పేదేంటి? దేవుడు జతపరిచిన దానిని మనుషుడు వేరుపరచకూడదు. ఈ మాటతో పెళ్లి సమాప్తం. అంతేనా? రైట్ రైట్ రైట్, మంచిది, బాగుంది. అయితే ఆ పాస్టర్ గారు పెళ్లి చేస్తున్నప్పుడు, వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్ముడు వాళ్ళకి ఆ పాస్టర్ గారికి చెప్పిన విషయం ఏంటంటే, దేవుడు జతపరిచిన దానిని మనుషుడు వేరుపరచకూడదని ఒక్కసారి కాదు 3 సార్లు నువ్వు పలుకు అన్నాడు. ఏంటి ప్రభు అంటే మళ్ళీ 3 సార్లు పలుకు అన్నాడు. ఆ పాస్టర్ గారు ఒక్కసారి కాకుండా 3 సార్లు పాఠం చెప్పాడు. దేవుడు జతపరిచిన దానిని మనుషుడు వేరుపరచకూడదు, దేవుడు జతపరిచిన దానిని మనుషుడు వేరుపరచకూడదు, దేవుడు జతపరిచిన దానిని మనుషుడు వేరుపరచకూడదు. ఈ మాట మీరిద్దరూ బాగా జ్ఞాపకం చేసుకోవాలని చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళ పెళ్ళి అయిపోయింది. ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక సంఘం స్థాపించారు ఆ తండాలో. ఆ సంఘం స్థాపించిన తర్వాత 12 ఏళ్ళు జీవితం, 12 ఏళ్ల సంఘం, 12 ఏళ్ల సేవ. ఈ కుర్రోడు, ఈ పెళ్లి కూతురు ఇద్దరు కూడా ఇప్పుడు భార్యాభర్తలు అయిన తర్వాత వాళ్ళిద్దరు పాస్టర్ గారు పాస్టమ్ గారు అయ్యారు. 12 సంవత్సరాలు అయిపోయింది. ఈ 12 సంవత్సరాల్లో 2 ఆడపిల్లల్ని ఒక మగబిడ్డని కన్నారు. ఎంతమంది మొత్తం? ఎంతమంది? 3 అయ్యారు కదా. ఈ 3 అయితే
పెద్ద కూతురు 12 ఏళ్ల వయసు అమ్మా, రెండోది కొడుకు 6 ఏళ్ల వయసు, మూడోది కూతురు 4 ఏళ్ల వయసు. ఇప్పుడు భార్య భర్త 3 బిడ్డలు ప్రశాంతంగా సాగిపోతున్న కాపురం. ఇప్పుడు ఆ తండా దగ్గర ఉంటున్న నక్సలైట్లకి ఒక అనుమానం వచ్చింది. ఒరేయ్, మనం చేసేటువంటి పనులన్నీ కూడా పోలీసులకు ఎవరో ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారు, ఎవడు ఆ కల్ప్రిట్ అని వీళ్ళు ఆలోచన చేసుకోగా వాళ్ళకి ఎవరి మీద అనుమానం వచ్చిందంటే, ఈ గిరిజన తండాలో దేవుని మందిరానికి వెళుతున్న వారు ఉన్నారే, వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా అని అనుమానం వచ్చింది. వారం 10 రోజుల పాటు గిరిజనులు తండాలో నుంచి టౌన్లో ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారని చూసినప్పుడు ఒక పోలీసుడితో ఈ పాస్టర్ గారు మాట్లాడటం కనపడింది. వాళ్ళకి నిర్ధారణ చేసుకున్నారు. వాస్తవానికి పాస్టర్ గారికి దానికి సంబంధం ఏమీ లేదు. నిర్ధారణ చేసుకొని ఒకరోజు తెల్లవారుజామున 2 గంటలప్పుడు ఆ తండాలో ఉన్న ఇళ్లన్నిటి మీదకి కూడా నక్సలైట్లు తుపాకులు తీసుకొచ్చి ఒక్కొక్కరిని పేలుస్తూ ఉన్నారు. ఆ కాల్స్తున్న కాల్పుల్లో తండా మొత్తం చెల్లాచెదురైపోయింది. ఇళ్ళన్నీ కూడా మంటలతో కాలిపోయాయి. ఎవరికి వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెత్తుకొని పోతూ ఉన్నారు. అదేదో పాట పాడినట్టు, తల్లి జాడ పిల్లకు లేక పిల్ల జాడ తల్లికి లేక అన్నట్టుగా భర్త ఒక దిక్కుకి, భార్య ఒక దిక్కుకి, బిడ్డలు ఒక దిక్కుకి వెళ్ళిపోతూ ఉండగా పాస్టర్ గారు ఒక దిక్కుకు వెళ్ళిపోయాడు, పాస్టర్ గారు ఒక దిక్కుకు వెళ్ళిపోయింది, పిల్లలు ఒక దిక్కుకు వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిపోయిన పిల్లల్లో రెండో కూతుర్ని కొడుకుని కాల్చి పడేశారు నక్సలైట్లు. భర్త తప్పించుకున్నాడు. పెద్ద కూతురు 12 ఏళ్ల కూతురు తప్పించుకుంది. పాస్టమ్మ గారు దొరికింది. జడబొట్టుకొని లాగి పాస్టమ్మ గారిని వాళ్ళ శిబిరానికి తీసుకొని పోయి, మాయ్ నువ్వు చెబుతావా చెప్పవా అని వాళ్ళని హింసిస్తే, ఆ దైవజనురాల్ని హింసిస్తే ఆమెను పొత్తు కొడుపులో ఈ పిడికిలితో కొడుతూ ఉంటే నొప్పి తాళలేక నేను చెబుతాను అనే మాట కాకుండా కొట్టిన ప్రతిసారి కూడా యేసు రక్తమే జయం అని చెప్తూ ఉంటే, వీడి దెబ్బ బలంగా కొడుతున్నాడు, ఆమె యేసు రక్తమే జయమని బలంగా బలుగుతుంది. వీడు దెబ్బ బలంగా కొడుతున్నాడు, ఆమె యేసు రక్తమే జయమని బలంగా బలుగుతుంది. దెబ్బలు నువ్వు ఎట్లాగా ఇంత ఓర్చుకుంటున్నావంటే, క్రీస్తు ప్రేమను బట్టి నేను ఓర్చుకుంటున్నాను అని చెప్పింది. తర్వాత నీ పని ఇట్టాగాదే నా తల్లి అని మట్టి నీళ్లు పోసి బురద చేసి ఆ బురద తీసుకొచ్చి నోట్లో పోసి కుక్కారు. మీ బతుకులో ఎప్పుడైనా కానీ బురద తిన్నారా? చిన్నపిల్లప్పుడు తింది అయ్యేగా. వద్దురా అంటే ఏం తింటాం? చిన్నపిల్లప్పుడు పోయి అయ్యేనా తినేది? ఎక్కడ మట్టి ఉంటే మట్టి బిసుకొని తిన జీవితాలేగా. ఆ మట్టి నోట్లోకి వెళితే ఎంత బాధ. అయిపోయిన తర్వాత పొగాకు ఉండిద్దే, పొగాకు తీసుకొచ్చి దాన్ని అన్నం ముద్దలాగా కలిపి ఆ పొగాకు నోట్లో పెట్టి, నోట్లో నుంచి సౌండ్ రాకుండా, యేసు రక్తమే జయమని పలుకుతుంది కదా, ఆ సౌండ్ రాకుండా మళ్ళీ వీపు మీద కొడతా ఉంటే అయినా కానీ మనసులోనే దేవునికి ప్రార్థన చేసుకుంది పాస్టమ్మ గారు. ఆఖరికి 3 నెలలు టార్చర్ అనుభవించింది. కానీ ఎక్కడా కూడా నేను యేసుక్రీస్తు ప్రభువును విడిచిపెడతాను అనే మాట తన నోట్లో నుంచి రాలేదు. 3 నెలల తర్వాత, నిన్ను కొట్టి మేము ఏమీ సాధించలేం, కానీ అమ్మాయి పాస్టమ్మ గారు నీకు నీ పెద్ద కూతురును చూపిస్తాం, ప్రభువుని విడిచిపెట్టి మాకు నిజం చెబుతావా అని అడిగారు. ఏంటి, పెద్ద కూతురు బ్రతికే ఉందా? ఒక్కసారి చూపించరని అడిగితే పెద్ద కూతురుని తీసుకొచ్చారు. ఎంత పెద్ద కూతురు వయసు? ఎంత? 12 సంవత్సరాలు. పెద్ద కూతురు వయసు 12 సంవత్సరాలు. కూతురుని తీసుకొని రాగానే 3 నెలలు బాధ అనుభవించిన దైవజనురాలికి జీవితం మీద మొట్టమొదటిసారి 3 నెలల తర్వాత ఆశ పుట్టింది. చిగురు వచ్చినట్టుగా, చెట్టుకు చిగురు వచ్చినట్టుగా, చెట్టుకు పూత వచ్చినట్టుగా దైవజనురాలికి జీవితం మీద కాస్త ఆశ పుట్టుకొచ్చింది. ఆశ పుట్టుకొచ్చిన తర్వాత తల్లి కూతుళ్ళు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఏమ్మా, తమ్ముడు చెల్లెలు ఎట్లా ఉన్నారంటే, అమ్మా ఇద్దరిని కూడా నక్సలైట్లు గాలి చేశారే, చచ్చిపోయారని చెబితే తల్లి కూతుళ్ళు ఇద్దరు ఒకరినొకరు ఎదురు బుదురుగా వాటేసుకొని చాలాసేపు ఏడ్చి, అమ్మాయి తమ్ముడు పోయినా, చెల్లి పోయినా, ఆఖరికి నాన్న పోయినా, లేదా చివరికి నేను పోయినా, నువ్వు మాత్రం యేసుక్రీస్తు ప్రభువుని విడిచిపెట్టవద్దని కూతురికి నేర్పించింది. విశ్వాసం కలిగిందేనా తల్లి? విశ్వాసం కలిగిందేనా?
రైట్. తల్లి కూతుళ్ళు ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు. నిర్ణయానికి వచ్చిన తర్వాత తండ్రికి ఎవరో విషయం చెప్పారు, పలానా నక్సలైట్ల దగ్గర నీ భార్య నీ పెద్ద కూతురు ఉన్నారని చెప్తే ఆయన పోలీసుల దగ్గరికి వెళ్ళి పోలీసులను తీసుకొచ్చాడు సెటిల్మెంట్ కోసం. తండాలో సెటిల్మెంట్ కోసం తీసుకొస్తే ఈ నక్సలైట్ల నాయకుడు అన్నాడు, అమ్మాయి మీరు కానీ నా భర్త మా నాన్న అని చెప్పి మీరు కానీ వెళ్ళారు అంటే మీ ఆయన్ని రాత్రికే కాల్ చేస్తాం, రాత్రికే కాల్ చేస్తాం. ఆయన వచ్చాడు కనుక తిరిగి ఎక్కడికి వెళ్తాడో మాకు బాగా తెలుసు, కాల్ చేస్తాం. కాబట్టి ఆయన ఎవరో మాకు తెలియదని పోలీసుల ముందు మీరు సాక్ష్యం చెప్పాలి. మీరు కానీ అట్లా సాక్ష్యం చెప్పకపోతే మీ భర్తను చంపేస్తామని బ్లాక్మెయిల్ చేస్తే సెటిల్మెంట్లో కూర్చున్నప్పుడు ఈ భార్య కూతురు ఇద్దరు కూడా ఆ భర్తని భర్త కాదని తండ్రిని తండ్రి కాదని చెప్తే తండ్రి కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళిపోయాడు. బ్లాక్మెయిల్కి లొంగిపోయినటువంటి భార్య కూతురు చేసిన పనికి ఆఖరికి నక్సలైట్ల అధికారి తలబొట్టుకొని అన్నాడు, అమ్మాయి పాస్టర్మా నీ వల్ల నాకు చాలా టెన్షన్ వస్తుంది, నాకు బీపీ వస్తుంది, నీకు కొట్టినా కానీ నువ్వు ప్రభువుని విడిచిపెట్టట్లేదు, నీ కూతురుని తీసుకొచ్చి నీకు అప్పచెప్పినా కానీ ప్రభువుని విడిచిపెట్టట్లేదు, నిన్ను ఎట్లయినా కానీ గెలిచేనన్న ఇగో నాకు సాటిస్ఫై కావాలి గనక ఇదిగో పాస్టర్మ విను, నేను నిన్ను రేపొద్దున పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాడు. నేను నిన్ను రేపొద్దున, వాడికి ఆల్రెడీ భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అయినా కానీ నేను ఈ అమ్మాయి మీద గెలిచాను అని ఈగో సాటిస్ఫాక్షన్ కోసం నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాడు. అమ్మాయి నవ్వుతా అంది, పాస్టర్మ గారు ప్రభు చిత్తమే సిద్ధించునుగాక అంది. ఏందమ్మాయి నీకేమైనా పిచ్చి పట్టిందా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటున్నానంటే ప్రభు చిత్తమే సిద్ధించునుగాక. నేను నిన్ను గెలవలేనా, ప్రభు చిత్తమే సిద్ధించునుగాక. నేను ఓడిపోతానా, ప్రభు చిత్తమే సిద్ధించునుగాక. వాడికి రెటమతం పెరిగి 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 రాత్రంతా ఆలోచించి తెల్లారి గట్టయినా పాస్టర్మ గారి మీద గెలవాలి అని పెళ్లికన్నీ ఏర్పాట్లు చేసుకున్నాడు నక్సలైట్ల నాయకుడు. పాస్టర్మ గారు వచ్చి పెళ్లి కూతురుగా కూర్చుంది, ఈ దేవుని చిత్తమే జరగాలని పాస్టర్మ గారు అనుకుంటుంది. ఆయన తాళి కట్టబోయే సమయానికి అన్నాడు, ఏయ్ నేను ఈ అమ్మాయిని గెలవాలి అంటే నా ముందున్న ఏకైక మార్గము ఈ తల్లితో పాటు పిల్లను కూడా నేను పెళ్లి చేసుకోవాలన్నాడు. తల్లితో పాటు పిల్లను కూడా పెళ్లి చేసుకుంటాను. ఏనాడైనా ఆలోచన వచ్చిందా కడుపున పుట్టిన బిడ్డే సవతవుతుందని? అప్పటిదాకా ఎంతో నిష్టగా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఉన్న దైవజనురాలు కాస్త కుంగిపోయింది, బాధపడిపోయింది, ఓడిపోయింది, ఏడ్చింది. అప్పుడు ఆ నక్సలైట్ నాయకుడికి ఈగో సాటిస్ఫై అయింది. తల్లిని పెళ్లి చేసుకున్నాను, పిల్లని పెళ్లి చేసుకున్నాను, మొదటి భార్య అసలు భార్య ఉందో చూసావా, దాన్ని తీసుకొచ్చి వీళ్ళిద్దరికి సవతిని చేస్తాను, అది వీళ్ళకి నరకం అంటే ఏంటో చూపిస్తుంది అని వాళ్ళిద్దరినీ తీసుకెళ్ళి ఆ మొదటి భార్య దగ్గర పనికత్తెలుగా పెడితే 6 నెలల తల్లి కూతుళ్ళు ఇద్దరు కాపురం చేశారు. తల్లి పాస్టర్మ గారు మరలా గర్భవతి అయింది. పిల్లని తల్లి మీద గెలిచాను అన్న ఈగో సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నాడు, కానీ పిల్లను ముట్టలేదు వాడు. పాస్టర్మ గారు గర్భవతి అయిన తర్వాత కూతురు ఒకరోజు వచ్చి కూర్చొని తల్లి దగ్గర, అమ్మా నాన్న ఎక్కడుంటున్నాడో నాకు ఒక ఆచూకీ తెలిసిందమ్మా, నాన్నకి ఒక ఉత్తరం రాయి, ఇట్లాగ జరిగింది, వాడు బ్లాక్మెయిల్ చేశాడు, ఆ రోజు నేను నిన్ను అందుకే వద్దనుకున్నాను, ఇవాళేమో వాడు నన్ను పెళ్లి చేసుకున్నాడు, నాకు 6 నెలల గర్భం ఉంది, నేను పారిపోయి నీ దగ్గరకు వస్తాను, నన్ను చేర్చుకుంటావా చేర్చుకోవా అని నాన్నకు ఒక ఉత్తరం రాయమ్మా, నేను దాన్ని నాన్నకు చేరేలాగా చేస్తాను అని చెప్పింది. ఏడుస్తా చేతులు వణుకుతా అతి కష్టం మీద కూతురు చెప్పిన మాటలన్నీ ఉత్తరంలో రాసింది. రాసిన తర్వాత ఈ ఉత్తరం కూతురు ఎవరికో ఒక మధ్యవర్తికి అందజేస్తే మధ్యవర్తి తీసుకుపోయి వాళ్ళ అసలు నాన్నకు అందజేశాడు. వాళ్ళ అసలు నాన్న దగ్గర నుండి తిరిగి ఇంకొక ఉత్తరం వచ్చింది. ఈ ఉత్తరంలో నాన్న చేర్చుకుంటాడా చేర్చుకోడా, రమ్మంటాడా వద్దంటాడా అని ఉత్తరం తీసి చదువుతూ ఉంటే ఆ తండ్రి రాసిన మాటలు కూతురు చదువుతుంది, భార్య వింటుంది. నా ప్రియమైన భార్య, 10 మంది నిన్ను బలవంతం చేసి 10 సార్లు నిన్ను పెళ్లి చేసుకొని 10 మంది బిడ్డల్ని నీతో కన్నా సరే నువ్వు ఎప్పటికీ నా భార్యవే అని రాశాడు. నువ్వు ఎప్పటికీ నా భార్యవే. ప్రేమ అనేక దోషములను కప్పును, ప్రేమ అనేక పాపములను కప్పును. పాస్టర్ గారు
ఈ ఉత్తరం ఎలా రాయాలనిపించింది అంటే అన్నాడు, క్రీస్తు సంఘమును ప్రేమించాడు గనక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంఘాన్ని ప్రేమించాడు గనక, ఆయన సంఘాన్ని ప్రేమించాడు గనక నేను నా భార్యను అలాగునా ప్రేమించడానికి బద్ధుడనై ఉన్నాను. మరియా గర్భవతి అయిందని తెలిసిన తరువాత యోసేపు నీతిమంతుడై ఉన్నాడు గనుక ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడదలిచాడు. ఎందుకంటే యోసేపు మరియను ప్రేమించాడు గనక. జకరియా ఎలిజబెతులు వివాహమైనది మొదలుకొని కాపురం సాగిస్తూ ఉన్నారు, కానీ బిడలు లేని కారణాన ఏ రోజు కూడా జకరియా ఎలిజబెత్ను ఇల్లు విడిచిపెట్టి నీ పుట్టింటికి పొమ్మని చెప్పలేదు. కనుక వారిద్దరూ దేవుని దృష్టికి ఎలాగున ఉన్నారు? నీతిమంతులుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, భార్యలను ఎప్పుడూ కూడా సాధు జంతువుల కింద పరిగణించి ప్రేమించుట పురుషులకు దేవుడు లేఖనములలో ఇచ్చినటువంటి ఆజ్ఞ. నా ప్రశ్నకు జవాబు చెప్పండి. ఎక్కడైనా భార్యలను క్రూర మృగములతో పోల్చారా, సాధు జంతువులతో పోల్చారా? క్రూర మృగాలంటే ఏమిటి? సింహము, పులి, చిరుతపులి, ఎలుగుబంటి, ఈయన మొసలి. అట్లాగా భార్యను ఎప్పుడైనా కానీ క్రూర మృగాలతో పోల్చారా? బైబుల్లో పోల్చలేదు. మరి దేంతో పోల్చారు అని అడిగితే చదవండి, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం చదవండి. చాలమ్మా. భార్య గురించి ఏమి రాశాడు? లేడీ అంటే ఏమిటి? లేడీ అంటే వయసు వచ్చిన ఆడజింక. లేడీ అంటే ఏమిటి? వయసు వచ్చిన ఆడజింక. దుప్పి అంటే ఏమిటి? అప్పుడే పుట్టిన పిల్ల జింక. భార్యని దేంతో పోల్చాడు? కొత్తగా పెళ్ళైన భార్య అయితేనేమో అప్పుడే పుట్టిన దుప్పితో సమానం. కాపురంలో నేర్చుకుంటున్న భార్య అయితేనేమో వయసు వచ్చినటువంటి లేడీతో సమానం. ఆ తర్వాత దావీదు బత్షెబాతో పాపం చేసిన తర్వాత దావీదును గద్దించడానికి దేవుడు నాతాను ప్రవక్తను పంపించగా 2వ సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో నాతాను వచ్చి దావీదుకు ఒక కథ చెప్తున్నాడు. ఏమిటి ఆ కథ అంటే, ఒక దరిద్రుడికి ఒక గొర్రె ఉన్నది. దరిద్రుడికి ఏముంది? ఒక గొర్రె ఉన్నది. అది ఆడగొర్రె, అది చిన్న గొర్రె. ఆ గొర్రె ఏం చేస్తూ ఉంది? వాని గోరు ముద్దలు తినుచు, వాని పాత్రలోనిది త్రాగుచు, వాని పక్కలో పండుకొనుచు ఉండెను. అదేనా రాసిన మాట? ఏమా? తినుచు, త్రాగుచు, పండుకొనుచు ఉండెను అంటే ఇప్పుడు భార్యను దేంతో పోల్చాడు? గొర్రెతో పోల్చాడు. సామెతల గ్రంథంలో దేంతో పోల్చాడు? లేడీతో, జింకతో పోల్చాడు. ఇందాక రాహేలుకు అనే మాటకు అర్థం ఏమిటి? గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభువారు లేఖనాలలో వ్రాయించిన విధానం ఏంటంటే, భార్యల్ని సాధు జంతువులుగానే రాయించాడు. గొర్రెల్లాగా, జింకల్లాగా, దుప్పుల్లాగానే రాయించాడు. అయితే మీరు ఇప్పుడు ఆదికాండం చదవాల్సిన మాట 35వ అధ్యాయం 17వ వచనం నుండి 21వ వచనం దాకా చదవాలి. ఆమె ప్రసవము వలన ఆ ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో ఆ భయపడకము. రాహేలు గురించి మాట్లాడుతున్నాడు. మంత్రసాని ఏమని అంటుంది? రాహేలును చూసి భయపడవద్దు, ఇదియు నీకు కుమారుడగునని చెప్పాను. ఇదియు నీకు కుమారుడగును. మొదట యోసేపును కన్నావు, ఇప్పుడు కనబోయేవాడు కూడా కుమారుడే అవుతాడని చెప్పింది. ఆమె మృతి పొందెను. ఎవరు మృతి పొందెను? రాహేలు మృతి పొందెను. ఎక్కడ మృతి పొందెను రాహేలు? బెత్లెహేము ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడిన తర్వాత యాకోబు బయలుదేరి ఒక చోటుకు వెళ్ళి తన గుడారమును వేసెను. ఆ వెళ్ళిన చోటు పేరు మిగ్దెల్ ఎదోర్. ఇవాళ మన ప్రసంగం మిగ్దెల్ ఎదోర్. ఇప్పటి వరకు చెప్పిందంతా ఉపోద్ఘాతమే. ఇంకెంతసేపు చెప్పమంటారు? అయ్యా ఎప్పటి వరకు ఉంది నా టైము? అయ్యా అర్ధరాత్రి వరకు ఉంటారు వీళ్ళు. అన్నాలు తినొచ్చారా? ఎవరో అడ్డం తిప్పారు, నాలుక తలకాయ అడ్డం తిప్పారు. అక్కలారా, మీరు నిలువుగా నవ్వపండి, అడ్డంగా నవ్వపండి, మాట్లాడకుండా చెప్పమంటారు, వద్దంటారా? నేను మాట్లాడొద్దన్నాను. చెప్పమంటేనే విట్టా ఓపండి, వద్దంటేనే విట్టా ఓపండి. ఓపండి ఇప్పుడు, ఓపరు.
తగులైతే మాత్రం ఎగబడి పోట్లాడతారు. తొందరగానే ముగిస్తలే, బాధపడబాకండి, ఆకలి అవుతుంది అంటున్నారుగా. మిగ్దెల్ ఎదోర్. ఎవరు చనిపోయారు? రాహేలు ఎవరికి బాగా ఇష్టమైనది? యాకోబుకు బాగా ఇష్టమైనది. యాకోబుకి ఎంత ఇష్టమంటే ఎన్ని తప్పులు చేసినా కానీ యాకోబు రాహేల్ని క్షమించేశాడు. ఎన్ని తప్పులు చేసినా కానీ యాకోబు రాహేల్ని కప్పేశాడు, బయటికి రానివ్వలేదు. రాహేలు పేరు చెడగొట్టలేదు. రాహేలు మీద ఎంతో అమితమైన ప్రేమ ఉంది. ఇప్పుడు నా ప్రశ్నకు చెప్పండి, మనం బాగా ప్రేమించిన వారు మన కళ్ళ ముందు చనిపోతే మన పరిస్థితి ఎలాగున ఉంటుంది? ఏమా, పూర్వకాలంలో మనుషులు చచ్చిపోతే మీదబడి ఏడ్చేవాళ్ళ లేదా? పల్లె మొత్తం కూడా ఏమంటారు, పొయ్యి మీద కుండబెట్టి కూడు వండేవాళ్ళు కాదు. అందరూ కూడా ఎక్కడ ఉండేవాళ్ళు? ఓదార్చడానికి ఆ చనిపోయిన వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు. అవునా? రైట్. ఇవాళ చూడండి, చనిపోయిన వాళ్ళు ఎవరన్నా చచ్చిపోతే ఎవరికైనా నిజంగా ఏడుపు వస్తుందా? ఏమా, చచ్చిపోయినోడి మీద ఎవరికి ఏడుపు వస్తుందా? ఎవరికి ఏడుపు రావట్లేదు. పూర్వకాలంలో మీదబడి ఏడ్చేవాళ్ళు. పెళ్ళికొడుకా వెళ్ళిపోతున్నావా అని తెల్లబట్టలు వేసుకొని తెగ ఏడ్చేవాళ్ళు. అవునా? ఇవాళ ఏడ్చేవాళ్ళు లేరు. ఏడవడానికి కిరాయికి తెచ్చుకుంటున్నారు మనుషుల్ని. వీళ్ళకి ఏడవడానికి ఒళ్ళు బద్ధకమయ్యి. విజయవాడలో మట్టి చేయడానికి పోతే చూశాను నేను. ఏడ్చేవాళ్ళని కిరాయికి తెచ్చుకున్నారు. రోజుకి 700 రూపాయలు కూలి ఇచ్చి, తిండి పెట్టి, ప్రయాణం ఖర్చులు ఇచ్చి ఏడవడానికి కిరాయికి తెచ్చుకున్నారు. అయ్యా, ఎందుకు? వీళ్ళకి ఏడవడానికి ఒళ్ళు బద్ధకమైంది. ఏడవడానికి వచ్చే ఏమన్నా సక్రమంగా రావాలి కదా. అవి శుభ్రంగా మంచి కళకళలాడి చీరలు కట్టుకొని మేకప్లు వేసుకొని వచ్చినాయి. చెవట్ల ఎక్కడెక్కడ చిత్ర బ్యాచ్ అంతా నాకే తగులుతూ ఉంటారు. ఈ ముసుగేసుకొని ఏడుస్తూ ఉంటే ఆ కన్నీళ్ళకు కూడా రాకపోతుంటే గ్లిజరిన్ పెట్టుకొని ఏడుస్తూ ఉంటే ఈ కన్నీళ్లు జారిపోతూ ఉంటే మేకప్ తెల్లగా రాలిపోతూ ఉంటే ఆడు చూసే వాళ్ళకి ఎట్టా ఉండిద్ది? వీళ్ళందరూ ఏడుతుంటే ఇంట్లో మనుషులందరూ పోయి పంచాయతీ అనమాట. ఇల్లు నాకు, పొలం నీకు, నగలు నాకు, చీరలు నీకు. వీళ్ళందరూ అసలు వాళ్ళందరం లోపల కూర్చొని పంచాయతీలు చేసుకుంటే అద్దెకొచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏందంత ఆసక్తిగా చూస్తున్నారు? మీరు కూడా పోతారు కిరాయికి? చెప్పండి, మాట్లాడతాను, మధ్యవర్తిత్వం చేస్తాను. నాకు తెలుసు, మొన్న పోయినప్పుడు కనపడ్డారు. పాస్టర్ గారు ఎవరైనా లేని వాళ్ళు ఉంటే చెప్పు అన్నారు. పోతారా? నేను అందుకే పాట పాడితే ఎక్కడికి వెళ్ళినా కానీ, నీవు పోయినప్పుడు ఏడ్చెదరే గాని ఎవ్వరు రారయ్యా నీ వెంట. నీవు పోయినప్పుడు ఏడ్చెదరే గాని ఎవ్వరు రారయ్యా నీ వెంట. ఎందరు ఉన్నాని ఒక్కడివే, ఎందరు ఉన్నాని ఒక్కడివే. అయ్యో మానవా, మాయరా ఇది మాయరా, మాయరా ఇది మాయరా. రాలిపోదువో నీవు, కూలిపోదువో తెలియదురా నీకు ఏ గడియో. రాలిపోదువో నీవు, కూలిపోదువో తెలియదురా నీకు ఏ గడియో. పూరాలు విధముగా రాలిపోదువో, పూరాలు విధముగా రాలిపోదువో. అయ్యో మానవా, మాయరా ఇది మాయరా, మాయరా ఇది మాయరా. నీవు పోయినప్పుడు ఏడ్చెదరే గాని ఎవ్వరు రా
పోయినప్పుడు ఏడ్చేదారే గాని ఎవ్వరు రారయ్యా నీ వెంట. ఎందరు ఉన్నా నీ ఒక్కడివే, ఎందరు ఉన్నా నీ ఒక్కడివే అయ్యో. ఓ మానవా మాయరా ఇది మాయరా, మాయరా ఇది మాయరా. హల్లెలూయా. ఇది ఫిలసాఫికల్ యాటిట్యూడ్ అన్నమాట. నా ప్రశ్నకు జవాబు చెప్పండి. మీరు చచ్చిపోయారు, ఎవరికి ఇబ్బంది లేదు కదా. వచ్చి రాత్రిపూట చచ్చిపోయాడు అంటున్నాడు, తెల్లారి పొద్దున బతుకుతావో లేదా, ఎవడు భయపడబాకండి, ఏం కాదులే. మీరు చచ్చిపోయారు, ఏనాడైనా ఆలోచించుకున్నారు మీరు చచ్చిపోతే ఏం జరుగుద్దో? చచ్చిపోయారు, స్నానం చేశారు, పెట్టులో మిమ్మల్ని పడుకోబెట్టారు. మా ఆయనే లేడు, నేనెందుకు, నన్ను కూడా తీసుకెళ్ళి పాతి పెట్టండి అని ఏ భార్య అయినా అనిద్దా? అమ్మా అనరు, మామూలుగా అనరు. కానీ బతికినన్ని రోజులు భర్తని హింస పెట్టిన వాళ్ళు, చచ్చిపోయిన రోజు జనమందరి చేత సింపతి కావాలని కోరుకునేవాళ్ళు ఆ సమాధి దగ్గర నటించేస్తారు చూడు. పెళ్ళి కొడకా నన్ను తీసుకెళ్లకుండా పోయావేంది, నువ్వు ఒక్కడవే పోయావేంది, నువ్వు లేకుండా నేను ఎట్టా ఉంటాను అనుకున్నావేంది, ఉండటానికి కుదరదు, నేను వస్తాను, నన్ను తీసుకెళ్లాల్సిందే, అయ్యా నన్ను కూడా పాతి పెట్టండి పాస్టర్ గారు, నన్ను కూడా మోసుకెళ్ళండి అయ్యా, అయ్యా నన్ను కూడా మోసుకెళ్ళండి అయ్యా అని కొంతమంది ఓవర్ యాక్టింగ్ చేస్తారు. ఎక్కడ బతుకున్నప్పుడేమో ఇంత ముద్ద అన్నం పెట్టరు, అయ్యా పెడతారా? ఏ సచ్చినోడా, లేచిన దగ్గర నుంచి ఏ ముచ్చట్లు అవునా కాదా? మా ఊళ్ళో ఒక ఆమె ఉందమ్మా, మీరందరూ మంచోళ్ళు, కానీ వాళ్ళ ఆయన రాత్రిపూట పొద్దున ఎప్పుడో 7 గంటల పోయి రాత్రి 11ంటికి సైకిల్ మీద సైకిల్ దొక్కుంటా వస్తే ఏమో శుభ్రంగా ఏసీ వేసుకొని ఫ్యాన్ వేసుకొని పడుకొని ఆయన తెచ్చిన కష్టాజితం మీద బతుకుతా సాయంకాలం ఆయనకి నీళ్లు తోడటానికి ఒళ్ళు బద్ధకమయ్యి, అన్నం పెట్టడానికి ఒళ్ళు బద్ధకమయ్యి ఏమనేదో తెలుసా? ఏమిరా సన్నాసుడా, ఇంటికి శుభ్రంగానే వచ్చావా, ఏ లారీ నిన్ను గుద్దలేదా అనేది. కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకొని అర్ధరాత్రి 12 గంటల నాకు ఫోన్ చేసేవాడు. ఆవిడ చచ్చిపోతే అండి ఈ అమ్మాయి జనమందరం ముందు ఎంత పర్ఫార్మెన్స్ చేస్తుందంటే, అయ్యా నాకు చెప్పకుండానే వెళ్ళిపోయావా, నిన్ను గుర్తుకు రాలేదా, ఒక్క మాటైనా చెప్పి వెళ్ళాలనిపించలేదా, నన్ను ఎంత అన్యాయం చేస్తావా, పాస్టర్ గారు నువ్వైనా చెప్పయ్యా ఒకసారి లెగవమని, లెగవమని చెప్పాలి. నాకు ఆడు ఫోన్ చేసింది గుర్తుందిగా, బీపీ తెగరైజ్ అయిపోతుంది. సమాధులప్పుడు కొంతమంది చేసే యాక్షన్లు చూస్తే కోపం వచ్చింది, కొంతమంది చూసే ఓవర్ యాక్షన్లు చేస్తే నవ్వు వచ్చింది, కొంతమంది చేసే చూస్తే ఏడుపు వచ్చింది. ఏవి బయటపడకుండా ముఖం చాలా సీరియస్గా పెట్టుకొని సమాధులు కార్యక్రమం జరిగిస్తూ ఉంటాను నేను. అయ్యా తట్టుకోలేకపోతున్నాను, పాట పాడుకుంటూ పోతున్నాం. ఏం పాట పాడతారు? పరవాసిని నే జగమున ప్రభు అని పాడుకుంటూ పోతున్నాను. ఆమె కూడా నాయనకలు ఏడుచుకుంటూ వస్తుంది. ఆడ మనుషుల్లో కలిసి రావాలా, పెద్ద మనుషుల్లో కలిసి ఎందుకు? ఓవర్ యాక్షన్ ఇది. రానిచ్చి అసలే కోపంగా ఉంది కదా, ఇల్లేలోపు ఏదైనా నివారణ చేయాలని మనసులో అనుకుని ప్రభువా మంచి బుర్ర నేనైనా నాకని అడిగాను. ఏం చేస్తారు? చచ్చిపోయిన వాళ్ళకి పక్కనే ఎలాగని పెట్టరుగా, పక్కనే పడుకోబెడతారు కదా. పడుకోబెట్టిన తర్వాత ఇంకెవరైనా చూడాలా, ఆఖరి వాళ్ళు ఎవరైనా రావాలా అని అడుగుతూ ఉంటే, అయ్యా నేను చూడాలయ్యా, ఆఖరిసారి చూడండి నాయన, ఆఖరిసారి చూడండి నాయన అంది. సరే చూసుకో అని చెప్పి 5 నిమిషాలు వదిలిపెట్టిన తర్వాత ఆయన తాళతో కిందకి దించుకుంటే, అయ్యా నన్ను కూడా దించమని చెప్పా పాస్టర్ గారు, నేను ఉండలేను పాస్టర్ గారు, నన్ను దించమని చెప్పా పాస్టర్ గారు అన్న చేయి పెట్టుకుని తెగ ఊపుతుంటే, కోపం బాగా ఉందిగా, బీపీ బాగా ఉంది, దీన్ని కూడా తీసుకొచ్చేయండి రా అన్న. ఏమన్నా నిజమే చెబుతున్నా, అబద్ధం ఆడలేదు. ఏమన్నా అడుగుతుందా లేదా? అడుగుతుందిగా. ఏదైతే అదైంది వేసేయమన్నా. క్షణం ఉంటే నీ చెప్పు తీసుకున్నాను గొట్టక్క. ఏం పాస్టరీడు ఏదో అడిగాను నువ్వు ఏమంటాడా? మరి అంత ఇష్టం లేదని ఎట్టేయమంటివే నువ్వు. జనాల ముందేమో యాక్షన్ చేయాలి నువ్వు. సచ్చినోడితేనే పోతావా? పోవు. అయ్యో మా ఆయన లేడు కదా, ఆయన సంపాదించిన ఇల్లు ఎందుకు అయ్యా, ఇల్లు పత్రాలు కూడా దాంట్లో వేసి పెట్టండి అయ్యా అనిద్దా? అనదు.
మా నాన్నే లేడు కదా, ఆయన సంపాదించిన మాకెందుకు, అవసరం దాంట్లో వేసి పెట్టండి అంటారా? అనరు. జనమందరం ముందు మాత్రం తెగ పర్ఫార్మెన్సులు చేస్తూ ఉంటారు. మీ భర్తతో పాటు మీ భర్త సంపాదించింది మొత్తం సమాధి పెట్టలే, అప్పుడు నువ్వు ప్రేమ గలదాన్ని నువ్వు ఒప్పుకుంటా ఎత్తావా? అయ్యో, నీళ్ళ స్నానం చేయించేటప్పుడు కూడా ఉంగరాలు కడియాలు మొత్తం లాగేసుకుంటా అప్పుడు తెలియకుండా. అయ్యో, నీకు నీ భర్త మీద ప్రేమ లేదు, భర్త సంపాదించిన దాని మీద ప్రేమ. నీకు నీ భార్య మీద ప్రేమ లేదు, భార్య వండి పెట్టే దాని మీద నీ ప్రేమ. నీకు అమ్మా నాన్న మీద ప్రేమ లేదు, వాళ్ళు సంపాదించి అనుభవించడం మీదే నీ ప్రేమ. నాది నాది నాది, నా మనుషులు, నా మనము, నా మనుషులు, నా మనుషులు, నా ఇంటి పేరు, నా బలం, నా బలం, నా బలం అనుకుంటా చచ్చిపోయినప్పుడు ఎవడు రాడు అయ్యా, ఎవడు ఒక్కడు కూడా రాడు, సరిగ్గా ఏడ్చేవాడే లేడు. యాకోబు రాహేలు చచ్చిపోతే మాత్రం అట్టా చేయలేదు. యాకోబు రాహేలు చచ్చిపోతే ఏడ్చి 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 ఏడ్చి, నా గొర్రె చచ్చిపోయిందిరా, నేను పెంచుకున్న నా చిన్న గొర్రె చచ్చిపోయింది, నా గోరు ముద్దలు తింటున్న నా గొర్రె రాహేలు చచ్చిపోయింది, నా గిన్నెలో తాగుతున్న నా భార్య రాహేలు చచ్చిపోయింది, నా పక్కలో పడుకున్న నా భార్య రాహేలు చచ్చిపోయిందని ఏడుస్తా 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 ఉంటే మిగిలిన ముగ్గురు కొడుకులు కూతుళ్ళు అందరూ కలిసి, నాన్న ఇక్కడే ఉంటే రాహేలు అమ్మ మీద ఉన్న జ్ఞాపకాలతో నువ్వు కృషించిపోతావేమో, మనం పోదాము బెత్లెహేము సరిహద్దులో మిగ్దెల్ ఏదోర్ అనే ప్రాంతం ఉంది, ఆ మిగ్దెల్ ఏదోర్ అనే ప్రాంతానికి పోదాం, అక్కడ గుడారం వేసుకుందాం అని చెబితే అక్కడికి వచ్చి గుడారం వేసాడు పెద్ద మనిషి. ఇవాళ మన ప్రసంగం మిగ్దెల్ ఏదోర్. మిగ్దెల్ ఏదోర్ దగ్గరకు వచ్చాడు. మిగ్దెల్ ఏదోర్ అంటే తెలుగు భాషలో మందల గోపురము అని అర్థం. ఏమిటది? మందల గోపురం. మందల గోపురం అంటే ఒక గోపురం ఉంటుంది. మీకు క్రికెట్ స్టేడియం తెలుసు కదా, క్రికెట్ స్టేడియానికి చుట్టూ ఏముంటుంది, బౌండరీ ఉంటుంది కదా, అట్లా ఓ బౌండరీ ఉంటుంది. బౌండరీకి స్టేడియం మధ్యలో పిచ్ ఉంటుంది. అయితే పిచ్ స్థానంలో ఇక్కడ ఒక పెద్ద గోపురం ఉంది. ఈ గోపురం మందల గోపురం అని పిలుస్తారు. ఈ గోపురం చుట్టూ బౌండరీ సరిహద్దుల్లో మందలన్నీ కూడా పచ్చగడ్డి మేస్తూ ఉంటాయి. ఆ పచ్చగడ్డి మేస్తూ ఉంటే రాత్రి వాటిని తీసుకొచ్చి ఆ పచ్చగడ్డి మేసిన స్థానాల్లోనే ఎవరి వారి గొర్రెలను కట్టేసుకొని ఈ బౌండరీ అవతల పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు గుడారాలు వేసుకొని గుడారాల్లో నివసిస్తారు. వాళ్ళు నివసిస్తూ ఏం చేస్తారంటే, ఈ మందల గోపురం అని పిలువబడుతున్న మిగ్దెల్ ఏదోర్ అనే ప్రాంతంలో ఏ గొర్రె అయితే పిల్లను కంటుందో ఆ పిల్లని అన్ని విధాలా పరీక్షిస్తారు. ఈ పిల్ల ఎక్కడైనా లోపంతో పుట్టిందా ఈ గొర్రె పిల్ల, లేకపోతే ఈ గొర్రె పిల్లలో అవయవాలన్నీ సరిగానే పుట్టాయా, ఈ గొర్రెపిల్ల బాగుందా బాగాలేదా అని చూసి శ్రేష్టమైనటువంటి మంచి గొర్రెపిల్లను తీసుకొని దాన్ని పొత్తిగుడ్డల్లో చుట్టి ఈ బెత్లెహేములో ఉన్న మిగ్దెల్ ఏదోర్ అనే ప్రాంతము నుండి యెరూషలేములో ఉన్న దేవాలయం దగ్గరికి పస్కా బలిగా బలిపీఠం మీద అర్పించడానికి తీసుకుని వస్తారు. అలా తీసుకుని వచ్చినటువంటి కళంకము లేని, నీ దోషము లేని, ఫలభరితమైన, ప్రయోజనకరమైన, మేలుకరమైన, శ్రేష్టమైన గొర్రెలు బలిపీఠం మీద దేవునికి బలిగా అర్పించబడతాయి. ఇప్పుడు పాఠం చూడండి. బెత్లెహేములో పుట్టింది అంటే మిగ్దెల్ ఏదోర్లో పుట్టింది, పొత్తిగుడ్డల్లో చుట్టబడాలి, చుట్టబడేది యెరూషలేము తీసుకురాబడాలి, యెరూషలేములో బలిపీఠం మీద బలి కావాలి. బెత్లెహేములో పుట్టాలి, యెరూషలేములో బలి కావాలి. అలాగా బెత్లెహేములో పుట్టి యెరూషలేములో బలి అయినటువంటి వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో. గట్టిగా మాట్లాడితే మిగ్దెల్ ఏదోర్ అని పిలువబడుతున్న ఆ బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టాడు. పుట్టినప్పుడు ఆయన ఏ గుడ్డల్లో చుట్టారు? పొత్తిగుడ్డల్లో చుట్టారు. పొత్తిగుడ్డల్లో చుట్టిన తర్వాత ఆయన 33.5 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ బలిచ్చారు? యెరూషలేము గవిని వెలుపట ఆయనను బలి చేశారు. బాగా వినండి. యాకోబు, నువ్వు బెత్లెహేములో ఎక్కడైతే నీ గొర్రెపిల్లను పోగొట్టుకున్నావో అదే బెత్లెహేములో మిగ్దెల్ ఏదోరు దగ్గర లోకపాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల పుట్టింది. నువ్వు పోగొట్టుకున్న గొర్రెపిల్ల నీ భార్య రాహేలు. కానీ నీ కడుపులో నుండి వచ్చిన యూదా, యూదాలో నుండి వచ్చిన దావీదు, దావీదులో నుండి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు లోకపాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్లగా యెరూషలేములో బలియాగమయ్యాడు. నీ సొంత భార్య రాహేలు, నీ ఒక్కడి ప్రేమను పొందుకున్న రాహేలు మరణించింది. కానీ ఆయన లోకములో ఉన్న ప్రజలందరి పాపములను తీసివేయుట కొరకు శిలువ మీద బలియాగమయ్యాడు. అంటే చెప్పండి, మరణం అనే అనుభవంలో నుండి
నిరీక్షణ అనే అనుభవంలోనికి యాకోబు వచ్చాడా రాలేదా? వచ్చాడు కదా. బాగా వినవలసిన పాఠం ఇదే. నేను చెప్పిన పాఠం సారాంశం అంతా ఇదే. ఏ చీకటి అనుభవాల్లో నువ్వున్నా, నువ్వు మిగ్దెల్ ఏదోర్ మందల గోపురం అని పిలువబడుతున్న దేవుని మందిరానికి రాగలిగితే, ఎక్కడికమ్మా? దేవుని మందిరానికి. మిగ్దెల్ ఏదోర్ అంటే దేవుని మందిరానికి సాదృశ్యం. దేవుని మందిరానికి రాగలిగితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు నిశ్చయముగా నిరీక్షణ దయచేస్తాడు. హన్నాని సవతి విసిగిస్తూ ఉంది. పెనిన్నా అసలు బాధ తట్టుకోలేక షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసింది. భర్త చనిపోయాడు అన్న అను ప్రవక్తకి లూకాసు వార్త 2వ అధ్యాయంలో. చనిపోయిన దగ్గర నుండి కూడా యెరూషలేములో ఉన్న దేవాలయమును విడవకుండా 84 సంవత్సరాలు రేయింబవళ్ళు ఉపవాసములతో తన జీవితాన్ని అక్కడ కొనసాగిస్తూ ఉంది. దేవుని మందిరాన్ని అంటిపెట్టుకొని దేవుని మందిరంలోనికి వచ్చి మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేసిన ఏ వ్యక్తి కూడా చీకటి అనుభవాల్లో ఉండడు. ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు నిరీక్షణలోనికి నిశ్చయముగా నడిపిస్తాడు. ఇది ప్రభువు మీకు చెప్పమని సెలవిచ్చిన మాట. మిగ్దెల్ ఏదోర్ దగ్గరికి రావాలి. రాహేలు చనిపోయిన చోటే మీరు ఆగకూడదు. ఓడిపోయిన చోటే మీరు ఉండిపోకూడదు. పడిపోయిన చోటే మీరు ఉండకూడదు. నువ్వు ఓడిపోయావు, నువ్వు ఏడుస్తూనే ఉన్నావు, పైకి నవ్వినంత అందంగా నీ జీవితం లేదు, లోపల నీకు దుఃఖం, నువ్వు యథార్థవంతురాలువే కానీ సంతోషంగా లేవు, ఎవరికి చెప్పుకుంటే పలచనైపోతానేమో అనే ఒక బాధలో ఉన్నావు. కానీ ప్రభు ఈ రాత్రి సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఆ చీకటి కెరటాలలో నుండి వెలుగు సంబంధమైన మిగ్దెల్ ఏదోర్ అని పిలువబడుతున్న దేవుని మందిరానికి నీవు వచ్చి హన్నాలాగా ప్రార్థించడానికి ఇష్టపడితే, అన్నా ప్రవక్తినిలాగా రేయింబవళ్ళు దేవుని మందిరాన్ని కనిపెట్టుకొని ఉపవాసం ఉండుట కొరకు నువ్వు ఇష్టపడితే, దేవుడు నీకు నిశ్చయముగా నిరీక్షణ కలుగజేస్తాడు. ఇది దేవుని మాట. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. మీకా గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. మందల గోపురమా, మునుపటి లాగునా. రైట్. అక్కడ మందల గోపురం అంటే ఏమిటి? హీబ్రూ భాషలో మిగ్దెల్ ఏదోర్. అక్కడ ఆదికాండం 35వ అధ్యాయంలో చెప్పిన మిగ్దెల్ ఏదోర్ అంటే తెలుగులో అర్థం ఏంటి? మందల గోపురం. ఇక్కడ మీకా 4:8లో చెప్పిన మందల గోపురం అంటే హీబ్రూ భాషలో అర్థం ఏమిటి? మిగ్దెల్ ఏదోర్. మిగ్దెల్ ఏదోర్ అంటే మందల గోపురం, మందల గోపురం అంటే మిగ్దెల్ ఏదోర్. రైట్. ఇప్పుడు మిగ్దెల్ ఏదోర్ అనే ప్రాంతం ఎక్కడుందయ్యా అంటే, యూదా గోత్రం ఉంది కదా. ఇశ్రాయేలీల గోత్రాలన్నీ మొత్తం ఎన్నమ్మా? 12 గోత్రాలు కదా. 12 గోత్రాల్లో నుండి పెద్ద గోత్రం ఏది? యూదా గోత్రం. మీరు ఇప్పుడు చదవద్దులే కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం చదవడానికి ఇష్టపడితే, యూదా గోత్రానికి దక్షిణపు దిక్కున 29 పట్టణాలు పంచిపెట్టారు అమ్మా. మైదాన ప్రాంతంలో 39 పట్టణాలు పంచిపెట్టారు అమ్మా. మన్య ప్రదేశంలో 49 పట్టణాలు పంచిపెట్టారు ఏమా. అరణ్య ప్రదేశంలో 6 పట్టణాలు పంచిపెట్టారు. మొత్తం లెక్కేసి చెప్పండి ఎంత? లక్షకి ₹2 చొప్పున వడ్డీ ఎంత? 100కి ₹2 అన్నా? 100కు ₹2 చొప్పున లక్షకి వడ్డీ ఎంత? ఇది చెప్పావే అక్క, ఇక్కడ బాగా దిగుతాయి. ఇప్పుడు నేనేం లెక్క చెప్పాను మీకు? 29 ప్లస్ 39 ప్లస్ 49 ప్లస్ 6 మొత్తం ఎంత అన్నా? గాడ్ బ్లెస్ యూ అన్న, నన్ను చాలా సేవ్ చేశారు మీరు.
వాళ్ళు చూడండి క్యాలిక్యులేటర్లు ఫోన్లు పెట్టుకొని తెగ ఆడితేస్తున్నారు. మేము ఇంటికి వెళ్ళాక యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం చదువుకుని నేను చెప్పిన లెక్కలన్నీ ఇట్టాగే ఉంటాయి. యూదా ప్రాంతానికి దక్షిణపు దిక్కున 29 పట్టణాలు ఇవ్వబడ్డాయి. మైదాన ప్రదేశంలో 39 పట్టణాలు ఇవ్వబడ్డాయి. మన్య ప్రదేశంలో 49 పట్టణాలు ఇవ్వబడ్డాయి. అరణ్య ప్రదేశంలో 6 పట్టణాలు ఇవ్వబడ్డాయి. మొత్తం కలిపితే 29, 39, 49, 6 మొత్తం కలిపితే 123 పట్టణాలు ఇవ్వబడ్డాయి. ఈ 123 పట్టణాల్లోకెల్లా అత్యంత చిన్న ప్రాంతం ఏదైనా ఉందంటే అది బెత్లెహేమే. ఏమిటది? బెత్లెహేం. ఏది? 123 పట్టణాల్లోకెల్లా బెత్లెహేము. బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదావారి గ్రామములలో స్వల్ప గ్రామమైనను అన్నాడా లేదా? అది బెత్లెహేమే. ఆ బెత్లెహేములో కూడా ఎవరు కూడాను పట్టించుకొని ప్రాంతం ఏదైనా ఉందంటే అది మందల గోపురం. అంటే లీస్ట్ అమాంగ్ ద లీస్ట్. నోబడీ కేర్స్ అబౌట్ ఇట్, నోబడీ థింక్స్ అబౌట్ ఇట్, అండ్ నోబడీ డిస్కస్ అబౌట్. అలాగా మందల గోపురం అనేది ఎవరు పట్టించుకొని ఒక ప్రాంతం. బెత్లెహేమే పట్టించుకొని ప్రాంతం. మందల గోపురం ఇంకంతకన్నా పట్టించుకోబడని ప్రాంతం. బెత్లెహేమునకు మొట్టమొదటి నాయకుడు లేకపోతే తండ్రి అని పిలువబడిన వాడు, రాజు ఎవరైనా ఉన్నారు అంటే అతని పేరు సెల్మా. ఏం పేరమ్మా? సెల్మా. సెల్మా తర్వాత బెత్లెహేములో నుండి వచ్చిన ప్రాముఖ్యమైన మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అతను ఇశ్రాయేలీల 2వ రాజు. 40 సంవత్సరములు ఇశ్రాయేలీల ఉమ్మడి రాజ్యాన్ని పరిపాలించిన వాడైనా ఎవరు? ఇశ్రాయేలీల 2వ రాజు ఎవరు? ఇశ్రాయేలీల మొదటి రాజు ఎవరు? సౌలు. ఇశ్రాయేలీల 2వ రాజు ఎవరు? దావీదు. బెత్లెహేములో పుట్టినవాడు, యెషయి కుమారుడు దావీదు. ద సెకండ్ ప్రామినెంట్ పర్సన్ ఫ్రమ్ బెత్లెహేమ్. And the first prominent person from Bethlehem was Salma. And the second prominent person from Bethlehem was David. And finally, Rehoboam. Even though he was a bad king, but he built the walls of Bethlehem very strongly. రెహోబాము అనేటువంటి వాడు చెడిపోయిన రాజే కానీ బెత్లెహేమును మాత్రం చాలా కట్టుదిట్టం చేశాడు. బాగా వినండి, సెల్మా అనేవాడు బెత్లెహేమునకు తండ్రిగా రాజుగా ఉన్నాడు. తర్వాత దావీదు బెత్లెహేములో నుంచి వచ్చిన ప్రాముఖ్యమైన మనిషిగా ఉన్నాడు. ఆ తర్వాత రెహోబాము అనేవాడు బెత్లెహేమును కట్టుదిట్టంగా చేశాడు. అదే బెత్లెహేములో నుండి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు అధికారం ఇచ్చేటువంటి దావీదు కుమారునిగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఇప్పుడు చూడండి, మందల గోపురమా నీకు ప్రభుత్వము కలుగును. మందల గోపురమా నీకు ప్రభుత్వము కలుగును. ఒకప్పుడు నువ్వు లెక్కలేని దానివి, ఒకప్పుడు నువ్వు ఎవరికి పట్టం దానివి, ఒకప్పుడు చూస్తే అందరు నిన్ను చిన్న చూపు చూశారు, పట్టించుకోలేదు. దానిదేముందండి, పోనేడి పాస్టర్ గారు, దేనికి పనికిరాదు, ఉప్పుకి పనికిరాదు, ఉపకారానికి పనికిరాదు అని అన్నవాళ్లే దేవుడు కార్యం చేయడం ప్రారంభించిన తర్వాత, ఇదిగో మందల గోపురమా నీకు మా మీద ఏలుబడి చేసే అవకాశం ఇస్తున్నాం, రా నువ్వు మా మీద వచ్చి ప్రభుత్వం చెయ్యి అని పిలిచి మరి నిన్ను వారి తలకాయల మీద పెట్టుకుంటారు, వారి నెత్తిన పెట్టుకుంటారు. ఎప్పుడు నువ్వు మందల గోపురమైన దేవుని మందిరంలోనికి వస్తే, దేవుని మందిరంలోనికి వస్తే, వచ్చి దేవుని మందిరంలో అన్నాలాగా అన్న ప్రవక్తినిలాగా దేవునితో సహవాసం కలిగి ఉండటానికి ఇష్టపడితే, నిన్ను తృణీకరించిన వారిని దేవుడు నిన్ను అభిమానించేట్లుగా ఆశీర్వదిస్తాడు. ఎవడు పట్టించుకోవద్దు అనుకున్న వాళ్ళు కూడా నిన్ను చూసి నీ యొద్దకు ఆకర్షించబడతారు. అవమానించిన వారే నీ దగ్గరకు వచ్చి నోటి నిండా నవ్వుతో నిన్ను పలకరించి నిన్ను 2 చేతులతో ఆశీర్వదిస్తారు. నిరాశలో ఉన్న నీ జీవితానికి దేవుడి రాత్రిస్తున్న మాటిదే. నువ్వు దేవుని మందల గోపురమై ఉన్న మందిరంలోనికి రాగలిగితే, మందిరంలోనికి వచ్చి ఆ సుంకరి వలె రొమ్ము కొట్టుకొనుచు నీ పాపములు ఒప్పుకొని ప్రార్థించగలిగితే దేవుడు నీకు నిశ్చయముగా కార్యం చేస్తాడు. ఆయన నీకు నిశ్చయముగా కార్యం చేస్తాడు. ఆయన నిశ్చయముగా కార్యం చేసే దేవుడై ఉన్నాడు. ఇది దేవుని మాటగా, సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయి యాజకునిగా, దేవుడు పిలిచి పంపి అభిషేకించిన సేవకునిగా, నిండు మనసుతో యథార్థ హృదయంతో వరహాపుర గ్రామంలో ఉన్న ప్రతి మనుషుడికి ప్రకటిస్తూ ఉండగా, ఈ అల్పదాసుని ఆశీర్వాదమును దేవుడు మీ తలలపైన నిత్యానందముగా నిలిపి ఉంచునుగాక. తలలు ఉంచుకొని కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభువా,
నా జీవితాన్ని దయతో కనికరించి మరలా నీ కరుణా కటాక్షములు నాకు దయచేసి ఉన్నతమైన అభిషేకముతో నన్ను నడిపించవా తండ్రి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ఈ రాత్రి నువ్వు ఏం కోల్పోయావో మనుషులకి తెలియదు, కానీ దేవునికి మాత్రమే తెలుసు. నువ్వు ఏమి కావాలని కోరుకుంటూ ఆశపడుతున్నావో ఎవరికి చెప్పుకోలేవు, కానీ దేవునికి మాత్రమే చెప్పుకోగలవు. నీ హృదయ వేదన అంతా ఎరిగిన దేవుడు నిన్ను నిజముగా నిశ్చయముగా మరలా నీ ప్రాకారములు కట్టి, పడిపోయిన నీ ప్రార్థనా బలిపీఠమును కట్టి, కృంగిపోయిన నీ జీవితమును పైకి లేపి నిలవబెట్టి ఆయన నిన్ను తరములకు తల్లిగా, ప్రయోజనకరమైన పాత్రగా, ఫలభరితమైన బిడ్డగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఎవరూ కూడాను ఈ సమయాన్ని ఆచారపూర్వకముగా లెక్కించవద్దు. బిడ్డలారా, మీ హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించండి. ఆయన ఆదరించే దేవుడు గనక, కనికరించే దేవుడు గనక, కృప చూపించే దేవుడు గనక, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు అని అడిగితే ఆయన నిలవబడి కార్యమును చేసేవాడు గనక, ఎంతమంది ఉన్నా కానీ చుట్టూ ఆయన దృష్టి, ఆయన కనికరం మాత్రం ప్రార్థిస్తున్న వారి మీదనే నిలవబడి ఉంటుంది బిడ్డ. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన హృదయపూర్వకముగా మీరు ప్రార్థించగలిగితే ప్రభువు తన దక్షిణ హస్తమును చాపి తన బాహుబలము చేత మీకు కార్యము చేయుటకు సిద్ధ మనసు గలవాడై ఉన్నాడు. ప్రార్థించడానికి భయపడవద్దు, సిగ్గుపడవద్దు బిడలారా. ప్రార్థిస్తే చుట్టుపక్కల వాళ్ళు ఎగతాళి చేస్తారని, అపహాస్యం చేస్తారని, నిందిస్తారని మనుషులను బట్టి నువ్వు ప్రార్థన చేయవద్దు. సర్వలోకనాథుని యొక్క 7 నేత్రములు నీ మీదనే నిలిచి ఉన్నాయని గ్రహించి తన యుద్ధకు వచ్చు వారిని ఎంత మాత్రమును త్రోసివేయని దేవుడు నీకు నిశ్చయముగా ఈ రాత్రి కార్యము చేస్తాడని నమ్మి విశ్వాసముంచి ప్రభువా, నేను ఎవరికి చెప్పుకోలేని నా బాధ, ఎవరికైనా చెప్పుకుంటే చులకనైపోతానేమో అనే నా భయం, ఈ రాత్రి ప్రభువా నేను నీ పాదముల యొద్దనే ఉంచుతూ ఉన్నాను తండ్రి. నన్ను ఆదరించి నా సమస్యకు ఉపశమనము కాదు నాయనా, శాశ్వతమైన పరిష్కారమును చూపించి నన్ను ఈ ప్రాంగణములో నుండి నా ఇంటిలోనికి పంపించవా అని ప్రార్థన చేద్దాం. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో, బల సూచకమైన మంద సమానికై, చీకటి కెరటాలలో కృంగిన వేళలో, బల సూచకమైన మంద సమానికై, సజీవయాగమై యుక్త
యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవ యాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయేనా, సంఘక్షేమమే నా ప్రాణమాయేనా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో. చెదరిన మనసే నూతన మాయనా, ఉదయించెను నీ కృప నా ఎదలో. చెదరిన మనసే నూతన మాయనా. మనుగడయే మరో మలుపు తిరిగేనా, మనుగడయే మరో మలుపు తిరిగేనా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను, దాచి కాపాడెను. నీ కృపయే నన్ను దాచి కాపాడెను. అవును ప్రభువా, మా జీవితములలో నాయనా మీరు ఇప్పటి వరకు కూడాను మా శత్రువుల చేతిలో చిక్కుబడనీయకుండా, సింహపు కోరల వంటి వారి పండ్లకు మేము ఆహారము కాకుండా, ప్రభువా మేము పడిపోతే చూసి ఆనందపడాలని ఎదురు చూసేటువంటి శత్రువులు అయిన వాళ్ళు ఉన్నారు, బయటి వాళ్ళు ఉన్నారు ప్రభువా. మేము ఏడిస్తే వారు నవ్వుకోవాలని చూస్తూ ఉన్నారు తండ్రి. అయ్యా, నేను నా కుటుంబము నా బిడ్డలు చేతగాని వాళ్ళుగా ఉంటే వాళ్ళు మమ్మల్ని ఎగతాళి చేయాలని చూస్తూ ఉన్నారు నాయనా. రాహేలు మరణించినప్పుడు యాకోబు ఏడ్చినట్లుగా ప్రభువా మేము ఏడుస్తూ ఉంటే వాళ్ళు మమ్మల్ని చూసి అపహాస్యం చేయాలని చూస్తూ ఉన్నారు నాయనా. ప్రభువా మా కీడు కోరుకుంటున్న వాళ్ళు ఎందరో ఉండగా, ప్రభువా మేము నాశనం అయిపోవాలని కోరుకుంటున్న వాళ్ళు ఎందరో ఉండగా, ప్రభువా మేము భ్రష్టు పట్టిపోవాలని కోరుకుంటున్న వాళ్ళు ఎందరో ఉండగా, జీవితంలో నాయనా మాకు ఏ విధమైన ఫలము లేక ప్రభువా ఇక చావే మాకు శరణ్యం అనుకొనుచూ ఉండగా, ప్రభువా ఎటైనా వెళ్ళిపోదాము, ఎటైనా పారిపోదాము, నా జీవితానికి ఇక ఆశే లేదు అనుకొనుచూ ఉండగా, ఈ రాత్రి నాయనా నీవు ఈ వరహాపుర గ్రామమును ప్రేమించి అందించిన నీ మంచి మాటను బట్టి వందనాలు. ప్రభువా నీవు సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నావు గనక ఎన్ని లోపాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కన్నీళ్లు ఉన్నా వారు నాయనా శత్రువుల చేతికి చిక్కుపడకుండా నీ రెక్కల నీడలో వారిని ఇప్పటి వరకు భద్రపరిచినావని వారికి జ్ఞాపకము చేసిన దేవా నీకు వందనాలు. ఇక మీదట కూడా ప్రభువా గద్ద రెక్కల పైన మోసినట్లుగా వారిని మీరు మోస్తానని మాట ఇస్తున్నందులకై వందనాలు.
కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకొని కాపాడినట్లుగా కాపాడుతానని మాట ఇస్తున్నందులకై వందనాలు. పగలు అగ్ని స్తంభముగా ప్రభువా, రాత్రి మేఘ స్తంభముగా ప్రభువా, పగలు మేఘ స్తంభముగా దేవా, రాత్రి అగ్ని స్తంభముగా నాయన ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరములు నడిపించిన వాడవు నాయన. ఏ మహిమ మేఘమైతే ఇశ్రాయేలు ప్రజల మీద నిలిచి ఉన్నదో అదే మహిమ మేఘము నాయన మా ప్రియుల కుటుంబముల మీద కూడా నిశ్చయముగా నిలిచి ఉండి ఈ భూలోక యాత్ర అంతయు కూడా వారిని నడిపించినట్లుగా మీరు సహాయము దయచేయండి ప్రభువా. ఈ సమయంలో రక్షణ లేని వారికి రక్షణ భాగ్యమును మీరు దయచేయండి. వ్యసనముల నుండి, చీకటి శక్తుల ప్రభావముల నుండి, అయా చెడు సాంగత్యముల నుండి, దుష్ట సాంగత్యముల నుండి మా ప్రియులకు మీరు నిశ్చయముగా విడుదల కలుగజేస్తున్నందులకై వందనాలు చెల్లిస్తూ ఉండగా, శరీర బలహీనతలతో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని ఆరోగ్యవంతులుగా ఆశీర్వదించండి. చావు భయముతో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని దీర్ఘాయుష్మంతులుగా దీవించండి. హృదయంలో నెమ్మది లేకుండా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని గలిబిలి తికమక గందరగోళమునకు గురి అవుతూ ఉన్న కలవరపడుతున్న ఆత్మలను జ్ఞాపకము చేసుకొని దేవా నీ ప్రశాంతతను వారికి నిశ్చయముగా అనుగ్రహించండి. మరి ఒకసారి ప్రభువా నీ సేవకునిగా నిండు మనసుతో ఈ సంఘాన్ని ఆశీర్వదిస్తూ ఉండగా మీ మెండైన దీవెనలు, చక్కని ఆశీర్వాదములు, నూరంతల ప్రతిఫలములు బిడ్డలకు దయచేసి బలపరిచి దీవించి ఆదరించి ఆశీర్వదించి నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి.